మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. నాకు వైట్ అండ్ వైట్లో క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చి ఒక వాకింగ్ షాట్ తీసి ఆ చైర్లో కూర్చోబెట్టే షాట్ ఉంటుంది. షాట్ చేసినప్పుడు ఆ షాట్ నేను ఇప్పుడు మన థియేటర్లో షాట్ చూసుకుంటుంటే నాకు 17 years జర్నీ గుర్తొచ్చింది. మీకు ఇది వరకు కొన్ని క్యారెక్టర్స్ అవి పడున్నాయి, బట్ ఇప్పుడు లేటెస్ట్గా శంబాల. అవును, ఎలా వచ్చింది అసలు ఈ ఛాన్స్ ఎలా వచ్చింది శంబాల? నేను వెళ్ళంగానే పిలిచి అన్న కూర్చో 2 నిమిషాలు మాట్లాడారు అని చెప్పి తను అన్న మీరు లజ్జా వీడియో ఒకటి ఉగ్రం చేశారు కదా అల్లా నరేష్ గారిది, సీనియర్ జర్నలిస్ట్ ఏమన్నారంటే అతని క్యారెక్టర్ బాగుంది కానీ ఓవర్ ఎగ్జైట్మెంట్ అయిపోతుంది, యాక్టింగ్లో ఓవర్ ఎక్స్ప్రెషన్ అయిపోతుంది అని చెప్పి అన్నాడు అనమాట. నేను అది ఇన్ని జరిగినప్పుడు ఒకడు వచ్చి దాన్ని అడ్డుపడుతుంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? అంటే యాక్టింగ్ లేకపోయినా, స్కిల్ లేకపోయినా, లేదంటే తనలో విషయం లేకపోయినా 15 ఏళ్ళు ఇండస్ట్రీలో ఎవరు ఉండరు, మిగలరు. అవును, ఇండస్ట్రీ తుడిచి అవతలేదు. మీ ఫెయిల్యూర్ కాదా ఇది? ఓకే ఫైన్, వన్ ఫైన్ డే నా పేరు కొడితే మొత్తం డీటెయిల్స్ వచ్చే రోజు నేను చేస్తాను. 13 ఏళ్ల తర్వాత 25 సినిమాల తర్వాత ఆది సాయి కుమార్కి హిట్ వచ్చింది. ఓవరాల్ జర్నీలో మా మధ్య ఎప్పుడు జరిగినా మేము ఎప్పుడు కలిసినా ఈ ఫిలిం గురించే డిస్కషన్ ఉండేది. ఓకే, శంబాల అనే ఫిలిం మనం హిట్ కొడదన్నాం. శంబాల వల్ల మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరిచ్చారు? బట్ ఈ సినిమా చూసి కడుపు నిండిపోయిందిరా అందే మా అమ్మ. శంబాల మీకు సక్సెస్ కాదు, సంతృప్తి కూడా ఇచ్చింది చాలా. ఒక అంటే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా చెప్తారా బాలకృష్ణ గారు? అది అఖండాలు అంత ఫైట్ అంతా అయిపోయిన తర్వాత బాలయ్యబాబు గారు తిరిగి ఒక డైలాగ్ చెప్పి వెళ్తున్నప్పుడు నేను ఇలా కాళ్ళ మీద నేను ఆ స్టేజ్ మీద పడే షాట్ తీస్తుంటే ఆగమ్మా ఒక్క నిమిషం. ఎందుకు ఇలా లేనిపోని ఆయన మీద క్రియేట్ చేస్తుంది? అది ఇప్పుడు బయట 100 మంది 100 చెప్తుంటారండి. మీరు అన్ని సంవత్సరాల క్రితం చేసిన నాని గారికి ఇప్పుడు మీరు కలిసి మాట్లాడుతున్న నాని గారికి పర్సనల్గా వచ్చిన ఆ డిఫరెన్స్ ఏమైనా ఉన్నాయా? నాకు భీములు ఎప్పుడో నాని అని చెప్పిన ఒక మాట ఎప్పటికీ భలే స్ట్రైక్ ఉంటుంది. కార్తీక్ మిగతా విషయాలు ఎలా ఆలోచిస్తాడో కానీ ఫిల్మ్ ఆఫీసులకు వచ్చినప్పుడు మాత్రం ఎవరిని పట్టాలో వాడిని పడతాడు. ఎవరిని పడితే పని అవ్వద్దు, ఆ ఆఫీస్ మొత్తం మీద ఒకడు ఉంటాడు, వాడిని పడితే పని అవ్వద్దు, మనోడు వాడినే పడతాడు అని చెప్పి చెప్పాడు. హాయ్, వెల్కమ్ టు మై షో. సినిమా ఇండస్ట్రీలో ఒక నటుడు ఎంత కష్టపడినా ఒక స్టార్డమ్ కోసం, ఒక సక్సెస్ కోసం, తను కలలుగన్న ఆ ఆశయం కోసం. అయితే ఈరోజు మనతో ఉన్న గెస్ట్ ఆయన ఇండస్ట్రీలో కష్టపడ్డాడు, సక్సెస్ అయ్యాడు. ఈ పాత్రకి ఇతను 100% న్యాయం చేస్తాడు అనే నమ్మకాన్ని గెలుచుకున్నాడు. అయితే పిఆర్ అనే ఒక ప్రయోగాన్ని ఉపయోగించుకొని జనాల్లోకి ఇంకా వెళ్ళలేక, ఆ మ్యాజిక్ తెలియక, ఆ మాయ తెలియక ఒక స్వచ్ఛమైన మనిషిలాగా ఒక మామూలు నటుడుగా మిగిలిపోయాడు. ఆయన ఎవరో గారు శివకార్తీక్. శంబాల మూవీలో ఆయన క్యారెక్టర్ అద్భుతంగా వచ్చింది. ఈరోజు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఆయన సినీ విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. హాయ్ అండి. నేను ఇచ్చిన ఇంట్రోకి ఒప్పుకుంటారా మీరు? ట్రూ అది ఫ్యాక్ట్. 15 ఏళ్ల క్రితం మీ సినిమా కెరీర్ మొదలైంది. ఫస్ట్ మూవీ జోష్, ఈరోజు శంబాల. అంటే ఒక నటుడికి 15 సంవత్సరాల కెరీర్ అనేది ఆషామాషి విషయం కాదు. అంటే యాక్టింగ్ లేకపోయినా, స్కిల్ లేకపోయినా, లేదంటే తనలో విషయం లేకపోయినా 15 ఏళ్ళు ఇండస్ట్రీలో ఎవరు ఉండరు, మిగలరు. ఇండస్ట్రీ తుడిచి అవతలేస్తుంది. ఈరోజు మీరు ఉన్నారంటే మీరు సక్సెస్ అయినట్టే. కానీ అంటే మీకు ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ ఇంటర్వ్యూ మనం కూర్చుంటున్నాం అనగా మీ గురించి తెలుసుకుందాం అని చెప్పి శివకార్తీక్ అని గూగుల్లో పేరు కొట్టా, ఒక్క ఆర్టికల్ రాలా. శివకార్తీక్ అని యూట్యూబ్లో కొట్టా, ఒక్క వీడియో రాలా. 1-2 ఇంటర్వ్యూలు వచ్చినాయి, బట్ అవి కూడా పెద్ద క్లిక్ అయినాయి కాదు. అవి కూడా చాలా కష్టపడితే సెర్చ్లో దొరికినాయి. అంటే ఇన్నేళ్లలో మీ కష్టం అంతా తెలుసుకుందామన్నా కానీ ఒక్క ఆడియన్స్ కూడా యాక్సెస్ లేదు. మీ ఫెయిల్యూర్ కాదా ఇది? ఇది 200% అండి. యాక్చువల్గా ఆ విషయంలో నేను అగ్రీ విత్ యూ 200%. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది బేసిక్. కాకపోతే అది అవసరం బేసిక్. ఇప్పుడు పిఆర్ చేసుకోవటం, నువ్వు చేసిన దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవటం, ఆడియన్కి తెలిసేలాగా చేయటం కూడా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఫిలిం చేయడం ఒకటే కాదు, మంచి రోల్స్ చేయడం ఒకటే ఇంపార్టెంట్ కాదు. మనం చేసిన వాటిని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసి మనం ఈ ఫిలిం చేసాం, నేను ఇది అని తెలియచెప్పడం కూడా
200% చాలా చాలా ఇంపార్టెంట్ Correct. యాజ్ ఆఫ్ నో. మీరు అన్నట్టు సెర్చ్ చేస్తే ఇప్పుడు నాకు ఏమైపోయింది, శివకార్తిక్ అని కొట్టగానే శివకార్తికేయన్ వస్తాడు. నన్ను చాలామంది అడిగారు ఈ క్వశ్చన్. లేదా కొంతమంది శివ గ్యాప్ ఇచ్చి కార్తిక్ అని కొడతారు. అలా రాదు, శివకార్తిక్ అని కొడితే మీరు అన్నట్టు ఎక్కడో నా ఫేస్బుక్ ఐడియో ఇన్స్టానో వాట్ ఎవర్ ఇట్ కొన్ని 1-2 వీడియోస్ ఆర్టికల్స్ ఏవో వస్తాయి, కొన్ని ఏదో లాస్ట్లో ఫైన్. నన్ను చాలామంది అడిగారు. సరే ఓకే ఫైన్. నేను నా ఫీల్ ఏంటంటే ఇన్ మై ఫీల్ స్ట్రాంగ్లీ, ఓకే ఫైన్, వన్ ఫైన్ డే నా పేరు కొడితే మొత్తం డీటెయిల్స్ వచ్చే రోల్స్ నేను చేస్తా. మేబీ దానికి ఇంకొంచెం టైం పట్టొచ్చేమో, నాకు తెలియదు. బట్ అట్ ది సేమ్ టైం నేను అది ఒక మిస్టేక్, నేను పిఆర్ చేసుకోలేకపోతున్నాను, నన్ను నేను పిఆర్ చేసుకోలేకపోతున్నాను, నేను మిస్టేక్ ఫైండ్ చేశాను కాబట్టి ఐ విల్ ట్రై టు కరెక్ట్ ఇట్. ఓకే, యాజ్ ఆఫ్ నో ఇప్పటి నుంచి అయితే ఐ విల్ ట్రై టు కరెక్ట్ ఇట్. చేసుకుంటే నేను కూడా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. అయితే దీని మీద నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకా. బట్ మీరు ఆల్రెడీ ఇప్పుడు ఒకటి అచీవ్ చేసి వచ్చారు, శంబాల. అంటే ప్రతి యాక్టర్ కూడా కలగనే రూల్ అది. ఒక మంచి సినిమాలో ఒక మంచి క్యారెక్టర్. మీకు ఇది వరకు కొన్ని క్యారెక్టర్స్ అవి పడున్నాయి, బట్ ఇప్పుడు లేటెస్ట్ గా శంబాల. ఎలా వచ్చింది అసలు ఈ ఛాన్స్, ఎలా వచ్చింది శంబాల? శంబాల ఈజ్ అ వెరీ స్పెషల్ ఫర్ మీ. వాళ్ళు అభ్యసం మీరే చెప్పారన్నమాట. సో ఫస్ట్ నాకున్న హ్యాబిట్ ఏంటంటే, నేను ఎవరి డైరెక్టర్ని వెళ్ళి అప్రోచ్ అవుతుంటాను. ఓకే. సో అలా ఆది గారి ఆఫీస్కి వెళ్ళినప్పుడు, శంబాల ఆఫీస్కి వెళ్ళినప్పుడు మనీష్ అని ఏడి ఉన్నాడు. తనకి నేను లజ్జా అనే ఫిలిం చేసినప్పుడు నా డెమో చూపించాను. లజ్జా నాకేంటంటే నేను చేసిన వర్క్స్ చూపిస్తుంటాను ఏడికి. అంటే నా ఫొటోస్ కన్నా కూడా నా వర్క్ చూస్తే దే కెన్ జడ్జ్, ఓకే ఏ క్యారెక్టర్కి సూట్ అవుతాడు అన్నది నేను ఫీల్ అయ్యి నా వర్క్స్ చూపిస్తుంటాను. అలా లజ్జాని చూపించాను. నేను వెళ్ళగానే పిలిచి, అన్న కూర్చో 2 నిమిషాలు మాట్లాడాలి అని చెప్పి, తను అన్న మీరు లజ్జా వీడియో ఒకటి ఉగ్రం చేశారు కదా అలా నరేష్ గారిది, ఆ 2 వీడియోస్ నాకు పంపించండి అన్న, దీంట్లో ఒక క్యారెక్టర్ ఉంది, నేను ఒకసారి డైరెక్టర్ గారికి చూపించి నేను ఒకసారి మాట్లాడి డైరెక్టర్ గారు ఓకే అంటే నేను మిమ్మల్ని పిలుస్తాను, దాన్ని డిస్కస్ అన్నారు. అప్పుడు నేను ఆ 2 వీడియోస్తో పాటు నేను అఖండ, ఆచార్య, అవి కొంచెం డిఫరెంట్ ఎమోషన్స్ ఉంటాయి కదా అని ఈ 4 వీడియోస్ పంపించాను అన్నమాట. పంపిస్తే మనీష్ డైరెక్టర్ గారు చూపించారు. వాళ్ళ మధ్య ఒక 1 day 2 days ఏదో డిస్కషన్ జరిగింది. దాని తర్వాత నాకు కాల్ వచ్చింది, ఒకసారి డైరెక్టర్ గారు రమ్మంటున్నారు. ఓకే. డైరెక్టర్ గారు రమ్మన్న తర్వాత తను సార్ చెప్పారు, ఒక చిన్న ఆడిషన్ లాంటిది జరిగింది, ఓకే అనుకున్నారు. ఇమీడియట్గా సరే ఓకే అని డైరెక్టర్ గారు నాకు ఒక క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎలా ఉంటుంది అని. లక్కీ ఏంటంటే ఇమ్మీడియట్గా అన్నీ అప్పుడే అయిపోయినాయి. నేను ఆ క్యారెక్టర్ వినగానే ఎస్, మనకు ఎప్పుడైనా ఒక యాక్టర్కి ఒక డిఫరెంట్ రోల్, నువ్వు రెగ్యులర్గా చేసే ఎమోషన్లో నుంచి బయటకు వచ్చి ఒక డిఫరెంట్ రోల్ దొరికినప్పుడు, నిన్ను ప్రూవ్ చేసుకునే ఆపర్చునిటీస్ దొరికినప్పుడు ఒక ఫీల్ ఉంటుంది కదా, దీనికోసం మనం ఏదైనా చేయాలి, ఎస్ ఇది నా రోల్ అన్న ఫీలింగ్ కలిగింది. సో ఆ రోజు నుంచి అదే మూడ్లో ఉన్నా. డన్ మై బెస్ట్ అంటే నేను చేశాను. సో ఈరోజు ఆడియన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ కానీ, డైరెక్టర్ గారు నాకు ఇచ్చిన అప్రిషియేషన్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఈ క్యారెక్టర్ చేయడం వల్ల మీకు చాలా ప్రశంసలు వచ్చి ఉంటాయి. బట్ మీరు చేసిన ఆ క్యారెక్టర్ వల్ల నేను ఒక పెద్ద సీనియర్ జర్నలిస్ట్తో గొడవ పడాల్సి వచ్చింది, తెలుసా మీకు? అవునా? త్రిబుల్ సినిమా చూసాము. ఓకే. అండ్ సినిమాలో ఏ బాగుంటే వాటి గురించి చర్చ నడుస్తుంది. అవును, మా వర్క్ అదే కాబట్టి. అవునవును. బయటకు వచ్చిన తర్వాత మీ క్యారెక్టర్, మన మీసాల లక్ష్మణ్ క్యారెక్టర్, అంటే హీరో డైరెక్టర్ ఇవన్నీ ఎట్టాగో మాట్లాడుకుంటాము. మన ప్రియా గారి క్యారెక్టర్, వాటి గురించి డిస్కషన్స్ అనమాట. అందరికి మంచి క్యారెక్టర్స్ పడ్డాయి అబ్బా, కథ బాగుండేలేకే ప్రతి ఒక్కరికి మంచి క్యారెక్టర్ పడింది. మీ టాపిక్ వచ్చేలేకే ఆ సీనియర్ జర్నలిస్ట్ ఏమన్నారంటే, అతని క్యారెక్టర్ బాగుంది కానీ ఓవర్ ఎగ్జైట్మెంట్ అయిపోతుంది, యాక్టింగ్లో ఓవర్ ఎక్స్ప్రెషన్ అయిపోతుంది అని చెప్పి అన్నాడు అనమాట. నేను ఆపి, అక్కడ కథలో ఏం నడుస్తుందో నీకు తెలుసు, నిజమేంది అబద్ధమేంది, ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ ఆ క్యారెక్టర్కి తెలియదు. అవును. ఆ క్యారెక్టర్ అలాగే బిహేవ్ చేస్తుంది. సో ఆయనకి అది చెప్తే అప్పుడు కన్విన్స్ అయ్యాడు ఆయన. అవునా? రైట్ కూడా చెప్పావు. అవును. అంటే మీకు అనిపించింది ఆ క్యారెక్టర్ అన్ని లేయర్స్ ఉన్నాయని చెప్పేసి? అంటే మీరు ఫిలిం చూసారు కదా, ఈ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ రైట్. అది వీడు స్ట్రిక్ అనే వాడు. ఇప్పుడు మీరు ఒక విషయం కోసం ఫైట్ చేస్తున్నారు, బ్యాక్గ్రౌండ్లో ఇన్ని జరిగినప్పుడు ఒకడు వచ్చి దాన్ని అడ్డుపడుతుంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? అవును. ఎంత ఫోర్స్ఫుల్గా రియాక్ట్ అవుతారు అసలు. బిఫోర్ దట్ ఇప్పుడు నా ఫ్యామిలీకి జరిగి ఉంటుంది, మా ఫాదర్ ఏమో ఊరు సర్పంచ్, మా ఊరికి ఇంత జరిగింది, ఆ రెస్పాన్సిబిలిటీ మొత్తం మా ఫాదర్కి ఉంటుంది. మా ఫాదర్ ఏమో డల్ అయిపోతారు. అవును.
సో ఆ టైంలో వీడు కాల్ తీసుకున్నప్పుడు వీడు ఎలా బిహేవ్ చేయాలి ఉమ్. ఈ క్యారెక్టర్ అనేవాడు, ఎంత స్ట్రాంగ్గా ఎంత ఫోర్స్గా ఉండాలి. అవును. సో దాన్ని నేను రిఫ్లెక్ట్ చేయడానికి ట్రై చేశాను. ఉమ్. అప్పుడు దాకా ఆ క్యారెక్టర్ ఏంటి, క్యాజువల్గా సరదాగా ఫ్రెండ్స్ తోటి గొడవలు, అంటే ఒక కాకినెస్ ఉంటుంది కదా, అవును, అవును. రఫ్ అండ్ టఫ్గా ఉంటా ఎలా ఉంటాడు పల్లెటూరులో నలుగురు వేసుకుని తిరిగేవాడు, అలాంటి మైండ్ సెట్తో ఉన్న ఒక చేంజ్ ఓవర్ వచ్చేస్తుంది character లో. ఎందుకంటే వాడు అక్కడి నుంచి మారిపోద్ది, మారిపోద్ది. అవును. ఒక టర్న్ తీసుకుంటాడు నేను ఏదో చేయాలి అన్నప్పుడు. ఉమ్, ఉమ్. వాడు బిహేవియర్లో బాడీ లాంగ్వేజ్లో చేంజ్ వస్తుంది కదా ఆబ్వియస్లీ. అవును, కరెక్ట్. సో నేను దాన్ని ప్రజెంట్ చేయడానికి ట్రై చేశాను. ఎన్ని డేస్ వర్క్ చేశారు శంబలకు మీరు? అరౌండ్ 23 to 25 days చేశాను. ఓకే. అండ్ మీరు ఈ మూవీ కోసం ఆది గారి ఆఫీస్కి వెళ్ళాను అని చెప్పారు అనమాట. ఆది సాయి కుమార్ ఫిల్మ్ వాళ్ళ, సార్, అంటే శంబాల ఫిల్మ్ ఆఫీస్కి వెళ్ళాను. శంబాల ఫిల్మ్ ఆఫీస్కి వెళ్ళారు. అయితే ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే, నేను ఈ సినిమా రివ్యూ చెప్పేటప్పుడు కూడా ఒక డైలాగ్ వాడాను. 13 ఏళ్ల తర్వాత 25 సినిమాల తర్వాత ఆది సాయి కుమార్కి హిట్ వచ్చింది. అంటే ఆ మనిషిని కలిసినప్పుడు ఈ ప్రాజెక్ట్ మీద అతను ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు, మీరు మాట్లాడి ఉంటారు కదా. అవును అవును. సో నాకు ఆ కన్వర్జేషన్ కావాలి, ఆది గారు ఎంత నమ్మకంగా ఉన్నారు అనే కన్వర్జేషన్ కావాలి. బిఫోర్ డే పూజ అయిపోయిన రోజు కన్నా కూడా బిఫోర్ డే మాకు వర్క్షాప్ జరిగింది. ఓకే. మీరు ఫస్ట్ సీన్ చూసుంటే ఒక లెంతీ షాట్ ఒకటి ఉంటుంది. అవును. నేను గనం మీద నుంచి కిందకు దూకి హీరో గారు వచ్చి ఆ సీక్వెన్స్ అంతా ఉంది కదా లెంతీ షాట్, అది ఫస్ట్ డే షూట్. ఆ ఫస్ట్ డే షూట్ అప్పుడు అది కెమెరా వర్క్ కోసం కానీ యాక్టర్ కోఆర్డినేషన్ కోసం కానీ నేను, ఆది గారు, మదన్న, సిజ్జు గారు, రామరాజు గారు అందరం బిఫోర్ డే ఫిలిం సిటీకి వెళ్ళి వర్క్షాప్ చేసాం. ఓకే. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు తను ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఈ ఫిలిం గురించి. ఇప్పుడు ఒక ఫిలింలో నెక్స్ట్ డే జరగబోయే షూట్ కోసం బిఫోర్ డే వచ్చి ఒక హాఫ్ డే స్పెండ్ చేసి మేము ఎలా వస్తున్నాను, యాక్టర్ ఎలా రియాక్ట్ అవుతున్నారు, రామరాజు గారు ఎక్కడి నుంచి వస్తున్నారు, సిజ్జు గారు ఎక్కడి నుంచి వస్తున్నారు అన్నది మేము చూసుకున్నాము. అంటే ఒక హీరో అందులో, ఆ హీరో గారు ఆది భయ్య అందరికన్నా ముందున్నాడు. వచ్చి అందరం కూర్చొని ఎలా చేద్దాం, డైలాగ్ ఇది అని ఆది భయ్య అనుకొని మేము ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే వర్క్ చేసాం దాని మీద. ఈ షాట్ ఎలా వస్తుంది, ఎలా దిగుతాం, ఎలా చేస్తాం, ఎక్కడికి వస్తాం, ఇక్కడ మదనందన్ ఆపుతాడు, ఇక్కడ హీరోని సిజ్జు గారు ఆపుతారు, ఈ డిస్కషన్ జరుగుతుంది. ఇదంతా కూడా ఫస్ట్ డే ఫస్ట్ షాట్ కాడి నుంచి కూడా అంతే కాన్ఫిడెంట్గా ఉన్నారు. అండ్ నాకు అర్థమైంది, ఆ కమిట్మెంట్ నాకు అర్థమైంది. పైగా ఈ సినిమా షూటింగ్ మొత్తం 1.5 years 2 years నడిచింది అనుకుంటాను, అంతేనా? లేదు, 1 year అండి. లాస్ట్ జాన్ ఈ టైంలో షూట్లో ఉన్నాం అంతే. లాస్ట్ December ఎండ్లో షూట్ స్టార్ట్ అయింది. షూట్ స్టార్ట్ అయిన తర్వాత అంటే నాకు గుర్తేందంటే 1.5 years బ్యాక్ టెంపుల్లో ఫస్ట్ ఓపెనింగ్ షాట్ జరిగింది. టెంపుల్లో కదా? లేదు యాక్చువల్గా ఫిలిం సిటీలోనే లాస్ట్ మంత్ 28 ఆ డేట్లోనే, 23rd నుంచి 28th లోపలనే ఒక షెడ్యూల్ జరిగింది. మళ్ళీ Jan 2nd నుంచి ఒక షెడ్యూల్ జరిగింది. సో 1 year. 1 year షూటింగ్ ఫినిషింగ్ మొత్తం 1 year వర్క్ ప్రాసెస్. ఈ ఓపెనింగ్ కూడా అదే రోజు చేశారు. అదే రోజు ఫిలిం సిటీలో సింపుల్గా జరిగింది. ఓకే. టెంపుల్ సెట్లో కాదు, జస్ట్ అక్కడే ఒక చిన్న టేబుల్ పెట్టుకొని దేవుడి పటాలు పెట్టుకొని ఫిలిం సిటీలోనే లొకేషన్ స్పాట్లోనే ఎర్లీ మార్నింగ్ పూజ చేసి షూటింగ్ స్టార్ట్ చేశారు. ఓకే. ఈ 1 year గ్యాప్లో ఆది డౌన్ అవ్వడం కానీ, లేదంటే తన కెరీర్ గురించి తను ఎదుర్కొంటున్న కష్టాలు మీకు చెప్పడం కానీ, అలాంటి ఒక సందర్భం ఏదైనా ఉందా ఈ మొత్తం జర్నీలో? ఈ ఓవరాల్ జర్నీలో మా మధ్య ఎప్పుడు జరిగినా, మేము ఎప్పుడు కలిసినా ఈ ఫిలిం గురించే డిస్కషన్ ఉండేది. ఓకే. మనం ఇది కొడుతున్నాం, శంబాల్ అనే ఫిలిం మనం హిట్ కొడుతున్నాం, అదే పాజిటివ్ వైబ్ ఉండేది. ఓకే. అదే పాజిటివ్ వైబ్తో కలిసేవాళ్ళం, అదే పాజిటివ్ మాట్లాడుకునేవాళ్ళం. ఈ సినిమాని ఏం చేయాలి అంతా అయిపోయిన తర్వాత కూడా షూటింగ్ పార్ట్ అంతా అయిపోయింది. చేసిన రోజులు చాలా పాజిటివ్గా చేసాం. ఈ క్రెడిట్ డైరెక్టర్ గారికి కూడా ఇవ్వాలి. ఎందుకంటే డైరెక్టర్ గారు ప్రతి యాక్టర్కి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం, ఆయన ప్రతి యాక్టర్తో కమ్యూనికేట్ అయ్యే విధానం, తనకి కమ్యూనికేట్ అయ్యే విధానంలోనే తనకి సినిమా మీద ఎంత ప్యాషన్ ఉంది, ఈ కథను ఎంత బిలీవ్ చేశారు, ఎంత స్ట్రాంగ్గా చెప్పాలనుకుంటున్నారు అన్న విషయం మనకు అర్థమైపోతుంటుంది. ఓకే. నాకు నా క్యారెక్టర్ చెప్పిన తర్వాత ఒక మాట అన్నారు, నేను ఓకే అనుకున్న తర్వాత ఐఎమ్ ఓకే ఫర్ దిస్ క్యారెక్టర్ అనుకున్నాను. డైరెక్టర్ గారు ఒక మాట చెప్పారు, శివ నేను బిఫోర్ యాడ్ ఇన్ఫినిటీ అనే ఫిలిం చేశా, ఆ ఫిలింతో నేను 6 కొట్టాలనుకున్నా, బట్ వర్క్ అవ్వలేదు. బట్ ఈ ఫిలింలో ప్రతి సీను 6 కొట్టాలన్నట్టు రాశా. అంటే కసి కనిపిస్తుంది, అంత ఇంటెన్షన్తో రాశారు. అంటే యాజ్ అన్ యాక్టర్గా ఎదురు కూర్చున్నోడికి నాకు ఎలా ఉంటుంది, అలాంటి సీన్లోకి మనం వెళ్ళి పర్ఫార్మెన్స్ చేయాలంటే మనం ఎంత కమిట్మెంట్గా ఉండాలి.
ఆబ్వియస్లీ నేను లాక్డ్ ఆడ, నేను లాక్. అలా ప్రతి ఒక్క యాక్టర్, ఎందుకంటే అన్నపూర్ణమ్మ గారు చలిలో నైట్ టైము 6-7 days నైట్ షూట్లు చేశారు. ఆ ఏజ్లో క్లైమాక్స్ షూట్ అన్నపూర్ణమ్మ గారు, రామరాజు గారు వ్యానిటీకి వెళ్ళలేదు. డైరెక్ట్ గారు చెప్పారు ఈ మాట స్టేజ్ మీద, నిజంగా చెప్తాం, వాళ్ళు వ్యానిటీకి వెళ్ళలేదు. మాలానే చిన్న ఫైర్ క్యాంపెయిన్స్ అక్కడే కూర్చునే వాళ్ళు, కప్పుకొని షార్ట్ అంటే మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళు. అంటే ఆ ఆంబియన్స్ క్రియేట్ అయింది ఆ ఫిలింకి. ఫస్ట్ డే నుంచి ఒక పాజిటివ్ వైబ్ ఉంది. వర్కింగ్ ప్రాసెస్లోనే మేము ఫస్ట్ సినిమా ఎంత హిట్ అవుద్దా ఏంటా అన్న దాని గురించి ఆలోచించలేదండి. ఆ వర్క్ ప్రాసెస్ మాత్రం బాగా ఎంజాయ్ చేసాం. అంతా ఒక పాజిటివ్గా జరుగుతుంది. సూపర్. అంటే మీరు అంటే యాక్చువల్గా నా లిస్ట్లో లేదు, నా క్వశ్చన్స్ లిస్ట్లో లేదు. అన్నపూర్ణమ్మ గారి గురించి చెప్పారు కాబట్టి ఆమెది చాలా గొప్ప క్యారెక్టర్. అమ్మో, కొన్ని 100 సినిమాలు చేసిన అనుభవం. ఆమె నుంచి ఏమి నేర్చుకున్నారు సెట్లో? బాబోయ్, ఫస్ట్ సీక్వెన్స్ ఉంటారు కానీ మాకు ఒక పిన్ టు పిన్ ఉండదు. బట్ క్లైమాక్స్లో ఒక చోట మా ఇద్దరికి వెరీ క్లోజ్ యాక్సిస్ ఉంటుంది కదా, ఆ పాపం తప్పించేది కదా, క్లోజ్ యాక్సిస్ ఉన్నప్పుడు ఆమె చెప్పారు, అబ్బాయి బాగున్నావు అబ్బాయి డ్రెస్సులో అన్నారు. ఆ అమ్మని కొంచెం పట్టుకోవాలి కదా, అమ్మ ఇలా పట్టుకుంటానంటే నువ్వు పట్టుకోమ్మా, నాకు తెలిసి ఎలా పడాలో ఏంటో ఆమెకి తెలియదు. అంటే మనం ఏంటంటే పెద్ద అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా పట్టుకుంటా, నువ్వు పట్టుకోమ్మా, నాకు తెలుసు, నువ్వు ఫోర్స్ యూస్ చేయొద్దు, నేనే తీసుకుంటా ఫోర్స్. సరేనమ్మా, సరే 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 అంటే ఒకటి భయ, అలాంటి చలిలో కూడా ఒక మనిషిని పుష్ చేస్తే అలా డైరెక్ట్గా పడటం అనేది మేము నిజంగా నేను షాక్. అంటే యాక్టర్ డెడికేషన్ చూసారా, ఎందుకు ఇన్ని సంవత్సరాల నుంచి స్టిల్ అన్నపూర్ణమ్మ గారు, మనం ఎప్పుడో చిరంజీవి గారి మదర్కి, బాలయ్య గారి మదర్కి అన్ని 100 సినిమాలు చేసిన అన్నపూర్ణమ్మ గారు ఈ రోజుకి కూడా ఆమెను పిలిచి పని చేయించుకుంటున్నారంటే డెడికేషను, కమిట్మెంట్, సినిమా పట్ల ఆమెకున్న కమిట్మెంట్. నిజంగా వాళ్ళని చూసి వాళ్ళ దాంట్లో అట్లీస్ట్లు మనం ఒక 50% అయినా ఫాలో అవ్వాలరా బాబు. ఫాలో అయితే కొంచెం లాంగ్ రన్ ఉంటుంది. అట్లీస్ట్ 50%, మనం 100% అనుకొని మనం అప్లై చేసే టైంకి ఫోర్స్గా అయినా సరే 50 to 60% అప్లై చేయాలి. కరెక్ట్, గుడ్ వర్డ్స్ మీరు చెప్పేది. నాకు అనిపించింది అంత డెడికేటెడ్గా. అండ్ నేను ఒకసారి ఆమెని పర్సనల్గా కలిశాను, ఒక హాఫ్ డే ఉన్నాను వేరే వర్క్ మీద. ఆమె మాటల్లో ఒక టైమింగ్ ఉంటుంది. అది ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే వచ్చే టైమింగ్ కాదు, మామూలుగా మాట్లాడతా కూడా చిన్న సెటైర్ అట్లా వేలస్తాను. సో అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఏమన్నా? సూపర్. అంటే మా మధ్య కాదు, నిన్న డైరెక్టర్ గారు చెప్తున్నారు సరదాగా, అన్నపూర్ణమ్మ గారికి, అయ్యా నాకు మంచి ఫోన్లు వచ్చినాయి అయ్యా, బాగా చేసావని అంటే, అమ్మ మీరు బాగా చేయడం ఏంటమ్మా, మీరు ఎప్పటి నుంచో బాగా చేస్తున్నారు, మీరు మాకు సినిమాకి వెళ్ళపంటే, వద్దమ్మా వాళ్ళు ఆనందంతో మనకు ఫోన్ చేశారు కదా, మనం తీసుకుందాం దాన్ని, మనం బాగా చేశారని చెప్పారు కదా, మనం దాన్ని ఎంజాయ్ చేద్దాం. తప్పు, మనం ఎన్ని సినిమాలు చేసినా వాళ్ళు ఫీల్ అయ్యి ఒక ఆనందంతో మనకు ఫోన్ చేశారు కదా, ఆనందాన్ని తీసుకుందాం. అంటే చూసారా, అంటే ఒక కొత్త యాక్టర్ ఫీల్ అవుతారు చూసావరా. ఇప్పుడు నాకు ఎవరన్నా ఫోన్ చేసి శివ బాగా చేసావంటే నాకు ఫీల్ ఉంటుంది కదా, స్టిల్ అది ఫీల్ అవుతున్నారు అంటే ఎంత లవ్ చేసి ఉంటారు. అంతే కదా, కరెక్ట్, అంతే కదా. అంటే చూసారా ఎంత సెన్సిబిలిటీస్, అర్థమవుతుంది. అండ్ మీ విషయానికి వస్తే ఇప్పుడు నిన్నే సక్సెస్ మీట్ జరిగింది, మీరు ఎంత ఆనందంగా మాట్లాడి చూశాను నేను. మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఇది ఈ ఫిలింలో, ఈ శంబాలా వల్ల మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరిచ్చారు, ఎలా ఇచ్చారు? నాకు చాలా కాల్స్ వచ్చినాయి, బట్ ద బెస్ట్ కాంప్లిమెంట్ అంటే మా మదర్ ఫోన్ చేసి, నాకు అఖండ అప్పుడు చాలా ఎమోషనల్ అయ్యారు. ఓకే. బట్ ఈ సినిమా చూసి కడుపు నిండిపోయిందిరా అందే మా అమ్మ. ఓకే. ఎన్ని సంవత్సరాలకి నాకు కడుపు నిండిపోయింది అనింది. అది చాలా ఎమోషనల్, ఇంకా అమ్మ సంతోషం నుంచి అది చాలా ఎమోషనల్ కాంప్లిమెంట్. నాకు చాలా బాగా, అంటే బాగానే కాదు, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. యా, అది వేరు, చాలా హై. ఇంకొకటి నాకు 6 years బాబు ఉన్నాడు. ఓకే. ఆడు ఎప్పుడు ఏమంటాడంటే, డాడీ ప్రతి సినిమాలో చచ్చిపోతున్నావు, తన్నులు తింటున్నావు డాడీ, ఏదైనా సినిమాలో బతుకు డాడీ, ఏదైనా సినిమాలో ఫైట్ చేయ డాడీ అంటాడు. చూడాలని సినిమా అయిపోయాక హక్ చేసుకొని, డాడీ ఈ సినిమాలో నువ్వు బాగా చేసావు డాడీ, చివరి వరకు ఉన్నావు, ఫైట్ చేసావు, చచ్చిపోలేదు, నాకు హ్యాపీ అనిపించింది డాడీ అన్నాడు. అది ఒక, అంటే ఎవరి నుంచి రావాలో వాళ్ళిద్దరి నుంచి మీకు వచ్చినాయి, ఇంతకంటే పెద్ద కాంప్లిమెంట్ ఎవరిచ్చినా ఉండదు.
సో శంబాలా మీకు సక్సెస్ కాదు, సంతృప్తి కూడా ఇచ్చింది. చాలా చాలా అండి. యాక్టర్గా నేను ఎంత సాటిస్ఫై అయ్యానంటే నేను దాన్ని ఓడింగ్ చేయలేను. మీరు ఫిలిం చూశారు కాబట్టి నాకు వైట్ అండ్ వైట్లో క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చి ఒక వాకింగ్ షాట్ తీసి ఆ చైర్లో కూర్చోబెట్టే షాట్ ఉంటుంది. ఆ షాట్ చేసినప్పుడు ఆ షాట్ నేను ఇప్పుడు మన థియేటర్లో ఆ షాట్ చూసుకుంటుంటే నాకు 17 years జర్నీ గుర్తొచ్చింది. నేను అంటే ఆ చిన్న స్మాల్ కట్లో నాకు 17 years జర్నీ ఫ్లాష్ కట్ అయింది. ఎన్ని ఆఫీసులకు వెళ్ళాను, ఎంతమందిని కలిశాను, ఎన్ని రిక్వెస్ట్లు చేశాను, ఎలా అప్రోచ్ అయ్యాను. అంటే నేను పర్సనల్గా ఎంత ఎవరిబడి ప్రతి ఒక్కరికి ఉంటుంది, అది నాకని కాదు. మనం పర్సనల్గా ఎంత సఫర్ అయ్యాం. మీరు అన్నట్టు ఇందాక ఎంతోమంది అడుగుతుంటే ఎందుకు పేరు రావట్లేదురా, నువ్వు ఎన్ని సినిమాలు చేసావంటే ఏం చేయాలో నాకు తెలియట్లేదురా. నేను అర్థమవుతుందా మీకు? ఏం చేయాలో తెలియట్లేదురా నాకు. ఏం పిఆర్ అంటే ఏం మెయింటైన్ చేయాలో నాకు తెలియట్లేదురా, ఎలా చేయాలో తెలియట్లేదురా. పేరు నెంబర్ చేశాను కదా, చేసి ఇంకేం చేయాలి అంటే అది నాకు అది తెలుసుకోలేకపోవటం. ఇవన్నీ కూడా రోల్ అయినాయి ఒక్క షాట్ వల్ల, ఒక్క షాట్ తోటి. అంటే అలా వచ్చి అలా వాక్ చేసుకుంటే వెళ్ళి అలా వచ్చే చైర్లో కూర్చునే బ్యాక్గ్రౌండ్ షాట్, ఆ సౌండింగ్లో చూసుకుంటే అలా నిజంగా నా మనసులో నేను డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పుకున్నా మనసులో. అలా మీరు ఎలాగో ఇందాక మీ అమ్మగారి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి మీ నేపథ్యం విషయంకి వెళ్తే గుంటూరు. మాది గుంటూరు అండి, పక్కన విలేజ్ వరగానే అని, గుంటూరు డిస్ట్రిక్ట్ మాది, పక్కన విలేజ్. ఒంటి మీద గోల్డ్ ఏం లేదు కానీ ఊర్లో పొలాలు ఉన్నాయిగా. పొలం ఉంది. ఎంత? 5 ఎకరాల పొలం ఉంది. 1 ఎకరా ఎంత ఇప్పుడు? ఎంత ఒక 40 అంత. కోటీశ్వరుడు శివకార్తిక్ కోటీశ్వరుడు, కానీ ఇండస్ట్రీలో ఎవ్వరికి తెలియకుండా ఒక కామన్ మ్యాన్ లాగా మెయింటైన్ చేస్తున్నాడు. ఆస్తుల గురించి ఎవరికి తెలియని ఏమండి, అది ఇప్పుడు రేట్లు పెరిగి కోటీశ్వరులు అయ్యాం. ఇంకొకటి భూమి అనేది తల్లితో సమానం లాంటిది. మా మదరు మా తాతయ్య వాళ్ళు మా నాన్నకి ఇచ్చింది. దాని మీదే మమ్మల్ని చదివించారు కష్టపడి, దాని మీద చదివించారు నన్ను మా చెల్లిని. మా చెల్లికి పెళ్లి చేసిన, ఇప్పుడు నన్ను చదివించిన, నాకు ఎప్పుడైనా డబ్బులు కావాలని హెల్ప్ చేసిన, ఆ పొలం చేసి వాళ్ళు ఏదో చిన్న చేసుకొని చేశారు. సో నేను డబ్బులు దానికి వెల కట్టలేను, దానికి ఇంకంతే, దానికి కట్టలేను. అది నేను దాన్ని ఏదన్నా చేసి దానికి వెల కట్టానంటే నాకు నేను వెల కట్టుకున్నట్టే. మా ఫాదర్ ఎంతో కష్టపడి అంటే కౌలు పొలాలు చేసి మమ్మల్ని చదివించాడు. ఇక్కడికి వస్తున్నాను నేను వెళ్తానన్నా కూడా ఏ రోజు అబ్జెక్షన్ చెప్పలేదు. ఎందుకంటే మా నాన్న ఫార్మరే కానీ కొంచెం చాలా మెచ్యూర్డ్గా ఉంటాడు ఆయన. ఎవరి ఆలోచన వాళ్ళే, ఎవరి స్ట్రగుల్ వాళ్ళది, నీ పాత్ర నువ్వే పడు, నువ్వే నేర్చుకో అంటాడు మా నాన్న. సో అంత కష్టపడి చదివించిన ఆయనకి వాళ్ళది అది నాది, ఇంకా దానికి వెలకట్టలేను. నేను ఐఎమ్ అయితే నథింగ్ అంటే. ఓకే, యాజ్ ఆఫ్ నో ఐఎమ్ నథింగ్ యాజ్ అన్ యాక్టర్. నువ్వు ఎవరివి? నేను యాక్టర్ని. ఏం చేసావు? అఖండ, ఆచార్య, ఉగ్రం, శంబాల, అండ్ యాక్టర్, దట్స్ ఇట్, అంతే. అంటే ప్రాపర్టీ అనేది ఐడెంటిటీ, కానీ దాన్ని జస్ట్ ప్రాపర్టీలా చూడకూడదు అంటారు. ప్రాపర్టీ ఐడెంటిటీ కాదు, ఐడెంటిటీ అనేది యాక్టర్ ఐడెంటిటీ. ప్రాపర్టీ ఈజ్ ద సపరేట్, అది ఎసెన్షియల్. అది ఉండొచ్చు పోవచ్చు, ఐడెంటిటీ కూడా పోతుంది. దట్ ఈస్ ద కానీ వన్స్ ఐడెంటిటీ నువ్వు వచ్చిన తర్వాత ఎప్పటికీ నువ్వు ఉంటావు, గుడ్ ఆ బ్యాడ్ వాట్ ఎవర్ ఇట్, దట్ ఈస్ ద డిఫరెంట్. ఓకే, మరి అసలు ఎందుకు గోల్డ్ అసలు ఏం వేసుకోలేదు? యాక్చువల్గా ఇంటర్వ్యూకి వస్తున్నారంటే ప్రతి యాక్టర్ కూడా కార్ లేకపోతే ఫ్రెండ్ అడిగి కార్ తెచ్చుకుంటున్నారు. ఆ కార్ ఒకటి ఉంది చిన్నది, గోల్డ్ వేసుకొచ్చుకుంటున్నారు. మేము ఇది అని చూపించుకోవాలనుకుంటున్నారు. మీరు చాలా సింపుల్ గా వచ్చేసారు. ఇదే పిఆర్ తెలియకపోవడం అంటే. అలా అంటారా? నెక్స్ట్ టైం నుంచి చేసుకొస్తా గట్టిగా 4 బ్రాస్లైట్లు. అంటే బేసిక్గా నాకు గోల్డ్ మీద ఇంట్రెస్ట్ లేదండి. అసలు కొందా వేసుకోరా? ఉన్నాయి, నాకు చైన్స్ ఉన్నాయి. నేను బ్యాచిలర్గా ఉన్నప్పుడు కొన్ని చైన్స్ ఉన్నాయి. అదే మా చెల్లి నా పెళ్ళప్పుడు ఒక చైన్ బ్రాస్లెట్ ఏదో పెట్టింది, అది ఉన్నాయి. అవి ఉన్నాయి కానీ నాకు ఎందుకనో వాటి మీద ఇంట్రెస్ట్ ఉండదు. మా డాడీ ఎప్పుడన్నా విలేజ్కి వెళ్తే ఆబ్వియస్లీ ఫెస్టివల్ అప్పుడు వేసుకోరా చైన్లు వేసుకో అంటారు కదా, అయినా కూడా నాకు ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకనో దాని మీద లేదు. అంటే యాక్చువల్గా సంపాదన విషయం ఎక్కువ మాట్లాడాలని నాకు లేదు. ఒక క్వశ్చన్తో దీన్ని క్లోజ్ చేస్తాను. 15 ఏళ్ళ కెరీర్లో మంచి నటుడుగా పేరు తెచ్చుకున్నారు, అది ఓకే. ఎంత సంపాదించుకున్నారు? డబ్బు అయితే ఏం సంపాదించలేదు, సర్వే అవుతున్నాను. అంతేనా? అంతే. సొంత ఇల్లు లేదా? సొంత ఇల్లు లేదు.
సర్వే ఇప్పుడు యాజ్ ఇండస్ట్రీలో ఈ అప్ అండ్ డౌన్స్ మధ్య మనం ఇక్కడ సర్వే అవ్వటానికే హైదరాబాద్లో మనం సర్వే అవ్వాలంటే విత్ ఫ్యామిలీ వాట్ ఎవర్ ఇట్ ఎలా ఉంటాయి ఎక్స్పెన్సివ్స్ అనేది యూనో. సో నాకు వచ్చేసరికి ఏమవుతుందంటే ఇప్పుడు నన్ను ఒక ఫిలింలో ఒక పర్టికులర్ రోల్ వరకు చూస్తారు, ఆ పర్టికులర్ రోల్కి సఫిషియెంట్ అమౌంట్ ఇస్తారు. మళ్ళీ నాకు ఇవ్వలేదని నేను చెప్పను, 200% నాకు సఫిషియెంట్ అమౌంటే ఇచ్చారు. బట్ ఆ సఫిషియెంట్ రోల్ లిమిటెడ్ డేస్ ఉంటాయి. ఓకే. సో ఆ లిమిటెడ్ డేస్లో వాళ్ళు సఫిషియెంట్ అమౌంట్ ఇచ్చారు కాబట్టి నేను లిమిటెడ్ డేస్ చేసినా నేను సర్వే అవుతున్నాయి ఇక్కడ. ఈ విషయంలో థ్యాంక్స్ టు ద ప్రొడక్షన్ హౌసెస్ 200% నేను ఎవరి దగ్గర అయితే పని చేశానో వాళ్ళు నాకు సఫిషియెంట్ అమౌంటే ఇచ్చారు. నిజం చెప్పాలంటే చాలా మంచి అమౌంట్లు ఇచ్చారు. మంత్లీ రఫ్గా ఎన్ని డేస్ ఉంటుంది మీకు వర్క్? ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు. నేను తండేలు చేశాను, తండేలు ఆల్మోస్ట్ 60 days చేశా కంటిన్యూస్గా. ఆ కంటిన్యూస్ కంటే 6 months ఆఫ్ స్పాన్లో. దాని తర్వాత ఒక్కోసారి 2 months గ్యాప్ వస్తుంది. అలా షఫల్ అవుతూ ఉంటాయి. ఓకే. మనీని సేవింగ్స్ తెలుసా, ఖర్చు పెట్టేస్తారా? సేవింగ్స్ అంటే మీన్స్ వచ్చిన వాటిని జాగ్రత్తగా యూస్ చేయడం వరకు తెలుసా అంతే. అట్లయితే పర్లేదు, చాలా అందుకే సర్వే అవుతున్నాం 50 years నుంచి. ఒక స్ట్రాంగ్ లాస్ట్ నాకు అఖండ తర్వాత నుంచే కదా నాకు కొంచెం పే చేస్తుంది, కానీ నేను కొంచెం నన్ను కన్సిడర్ చేసి ఒక మంచి క్యారెక్టర్లు ఇస్తుంది, కానీ నాకు అమౌంట్ పే చేస్తుంది, కానీ అఖండ తర్వాత నుంచే కదా, బిఫోర్ దట్ లేదు కదా. అండ్ మీ కెరీర్ విషయానికి వస్తే మళ్ళీ ఇందాక ఒక మాట అన్నారు, నేను అందరు డైరెక్టర్ల దగ్గరికి వెళ్తాను, వాళ్ళతో కలుస్తాను, మాట్లాడతాను, అవకాశం ఉంటే ఇవన్నీ నేను అడుగుతాను అని చెప్పేసి. ఇన్ని సినిమాలు చేసిన తర్వాత కూడా క్యారెక్టర్లు మిమ్మల్ని ఎందుకు వెతుక్కుంటూ రావట్లేదు, మీరు ఎందుకు క్యారెక్టర్లు వెతుక్కుంటూ వెళ్తున్నారు? వస్తాయండి, క్యారెక్టర్లు కూడా వస్తాయి, కొన్ని ఫిలిమ్స్ వస్తాయి, చేసిన ఫిలిమ్స్ కూడా ఉన్నాయి అలా. అట్ ది సేమ్ టైం మా ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళకున్న బిజీలో, వాళ్ళకున్న వర్క్లో, టెన్షన్లో వాళ్ళ దగ్గర మనం రీచ్ అవ్వలేకపోవచ్చు, మన ప్రొఫైల్ రీచ్ అవ్వలేకపోవచ్చు. బట్ ఒకసారి కలిసామనుకోండి వాళ్ళకి సడన్గా గుర్తొస్తాం, మనం గుర్తొస్తాం, ఒక కాన్వర్జేషన్ జరుగుతుంది ఒక డైరెక్టర్ గారితో. ఇప్పుడు నేను ఒక డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళా, సార్ నేను బిఫోర్ అఖండ ఆచార్య చేశాను సార్, నేను ఐ వాంట్ టు పోర్ట్రేట్ మై సెల్ఫ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఏదన్నా అలాంటి రోల్, డిఫరెంట్ రోల్ ఉందంటే, నా బాడీ లాంగ్వేజ్ సెట్ అయిన రోల్ ఏదైనా ఉందంటే నేను ఐ విల్ గివ్ ద ఆడిషన్ ఫర్ దట్. ఫస్ట్ ఒక ఆడిషన్ ఇస్తాను, మీరు ఓకే అనుకుంటే ప్లీజ్ కన్సిడర్ మీ ఇన్ దట్ వే, నాకు హెల్ప్ అవుతుంది. నేను ఒకే జానర్లో స్ట్రక్ అవ్వాలని లేదు, ఐ డోంట్ వాంట్ స్ట్రక్ ఇన్ ద సింగిల్ జానర్. యాజ్ అన్ యాక్టర్గా ఐ వాంట్ ఎస్టాబ్లిష్ మై సెల్ఫ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. సో మల్టిపుల్ క్యారెక్టర్స్ చేయాలని ఉంది, నేను రిక్వెస్ట్ చేస్తాను. వాళ్ళకి అట్లీస్ట్ ఒక ఆలోచన వస్తుంది, అరే వీడికి ఒక ఆలోచన ఉంది కదా అని ఒక థాట్ అని వస్తుంది కదా, వాళ్ళ మైండ్లో పడతాం. మన మైండ్లో ఇస్తారా ఇవ్వరా, ఉంటుందా ఉండదా అనేది డిఫరెంట్ ఫ్యాక్టర్. దానికి చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఎవ్రీథింగ్ పర్సనల్లీ ఐఎమ్ కన్సిడరింగ్ ఏ పాజిటివ్ వే. అంటే మీరు చెప్పేది కరెక్ట్, ఈ అప్రోచ్ని నేను తప్పను, యాక్చువల్గా కరెక్టే, ఇది కరెక్టే. బట్ మనకు వస్తున్న క్యారెక్టర్లు ఏంటి, మనం వెళ్ళి తెచ్చుకుంటున్న క్యారెక్టర్ ఏంటి? మనం వెళ్ళి క్యారెక్టర్స్ తెచ్చుకోకుండా అవి మనకు వచ్చిన రోజే మనం నిజంగా సక్సెస్ అయిన రోజు కదా. అవును, ట్రూ. సో ఆ రోజు ఎందుకు రావట్లేదు అది చెప్తున్నా, శంబాల తర్వాత వస్తుంది. ఇప్పుడు నమ్మకంగా ఉన్నారా? ట్రూగా 200% వస్తుంది. అండ్ మీ గురించి తెలుసుకునేటప్పుడు ఎలాగో ఇందాకే చెప్పాను కదా, నాకు గూగుల్లో తెలుసుకోలేదు, సో నేను మాన్యువల్గానే తెలుసుకోవాల్సి వచ్చింది. కొంతమంది ఏడీలతో మాట్లాడాను, చాలా మంది నాకు చెప్పింది ఏంటంటే శివకార్తీక్ మిగతా విషయాలు ఎలా ఆలోచిస్తాడో కానీ ఫిల్మ్ ఆఫీసులకు వచ్చినప్పుడు మాత్రం ఎవరిని పట్టాలో వాడిని పడతాడు. ఖచ్చితంగా ఏడీను అసిస్టెంట్ ఆ లేయర్స్ బాగా తెలుసు మనోడికి. ఎవరిని పడితే పని అవ్వద్దు, ఆ ఆఫీస్ మొత్తం మీద ఒకడు ఉంటాడు, వాడిని పడితే పని అవ్వద్దు, మనోడు వాడినే పడతాడు అని చెప్పారు. నిజం కాదు, అలా పడి ఉంటే నేను ఎన్ని సినిమాలు చేయాలి? లేదు అంటే అలా పట్టుంటే నాకు తెలిసింది చెప్తాను. అదే తప్పేం లేదు. సి నేను ఐ రెస్పెక్ట్ ద ఒపీనియన్. సి ఎవరి మీ తెలుసుకున్న డేటాని వాళ్ళ ఒపీనియన్ షూర్ రెస్పెక్ట్. సరే, నేను ఇంకా దీన్ని సింప్లిఫై చేసి ఇంకా ఓపెన్గా చెప్తాను. ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళంగానే ఒక స్పార్క్ ఉండే అసోసియేట్నో అసిస్టెంట్నో పడతాడు, వాళ్ళతో మంచిగా మాట్లాడతాడు, అక్కడి నుంచి పావు కలుపుతాడు. ఇది కరెక్టా కాదు? అంటే అలా ఏం లేదండి. ఫస్ట్ ఆఫీస్కి వెళ్ళగానే నన్ను గుర్తుపడతారు, అన్నయ్య మీరు వచ్చారా అన్నయ్య, ఎవరో కమ్యూనికేట్ అవుతారు కదా. నేను వాళ్ళతో మీకు ఇందాక ఏది చెప్పాను అదే చెప్తాను. ఇంకొకటి, అసోసియేట్లు కానీ ఎవరు నన్ను కలిసినప్పుడు ఇప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి ఉంటుంది, మేబీ నేను డైరెక్టర్ గారితో కమ్యూనికేట్ అయితే ఇంకొకటి ఉంటుంది. సో నేనేం రిక్వెస్ట్ చేస్తానంటే ఐ హ్యావ్ టు మీటింగ్ విత్ ద డైరెక్టర్ సార్, ప్లీజ్
ఏదన్నా ఉంటే నాకు డైరెక్ట్ గారితో టైం ఇప్పించండి, లేదా ఆయన ఎప్పుడు ఫ్రీగా ఉంటారో చెప్పండి, ఐ విల్ కమ్ అండ్ మీట్. నేను రిక్వెస్ట్ చేస్తాను. యాజ్ అన్ యాక్టర్ ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఒక జానర్లో ఉండకుండా డిఫరెంట్ జానర్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ నేను ప్రిపేర్ అవ్వాలి కదా దానికి. అవును. నేను ఎలా అప్రోచ్ అవ్వాలనేది నేను ప్రిపేర్ అవ్వాలి కదా స్ట్రాంగ్గా. అవును. సో అదే అప్రోచ్మెంట్ నన్ను ఎలా ప్రిపేర్ చేసింది. బట్ దాంట్లో నేను చెప్తుంది అంటే దాంట్లో సక్సెస్ అవుతున్నారు చాలా వరకు అని చెప్పి. అయ్యాను. ఇప్పుడు అక్కడి నుంచి నేను ఉగ్రం చేశానంటే ఏంటి, విజయన్న వెళ్ళి కలిశాను. విజయన్న నేను ఏది చెప్పానో విజయన్నకి అదే చెప్పాను. నేను ప్లీజ్ అన్నయ్య నాకు ఏదన్నా ఉంటే ఇవ్వండి అంటే అప్పుడు ఇది కన్సిడర్ చేశాడు. నిజంగా విజయానికి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నాకు అఖండ అప్పుడు ఎన్ని కాల్స్ వచ్చినాయో ఉగ్రంగా అన్ని కాల్స్ వచ్చినాయి. అరే అలాంటి 2 వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్స్ పట్టడం అనేది మామూలు విషయం కాదు ఇప్పుడున్న టైంలో. అవును. అండ్ మీరు ఎలాగో ఉగ్రం టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి ఆ క్యారెక్టర్ చేసే ముందు మీ సమయాన్ని వెచ్చించి ఇంకా గట్టిగా మాట్లాడాలంటే కొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టుకొని, అంటే పక్కన ఫ్రెండ్స్ని పెట్టుకొని ఆ రాత్రులు తిరగడము, వాళ్ళ లైఫ్ స్టైల్ని దగ్గరుండి చూడడము, హిజ్రాల వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా మాట్లాడతారు, దీనికోసం చాలా సమయం కేటాయించారంట. అంత రీసెర్చ్ దేనికి? అంటే ఇప్పుడు ఒక డైరెక్టర్ గారు మనల్ని నమ్మి ఒక డిఫరెంట్ రోల్ ఇచ్చాడు, దాన్ని మ్యాక్సిమం ట్రై చేయాలి, దాన్ని డైల్యూట్ చేయకూడదు, ఆ రోల్ని డైల్యూట్ చేయకూడదు. ఇప్పుడు నాకు ఆ క్యారెక్టర్లతో ఎప్పుడు ఇంట్రాక్షన్ లేనప్పుడు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని ఎలా తీసుకొస్తా? నైట్ తిరిగారంట. అదే తీసుకురాలేం. కాబట్టి మనం ఒక వీడియోస్ చూసిన వీడియోస్లో ఎప్పుడు ఒక క్యారెక్టర్ని చూడటం కన్నా కూడా ఆ క్యారెక్టర్ ఎమోషన్ అర్థం చేసుకుంటే దాన్ని మనం చాలా క్లోజ్గా ప్లే చేయొచ్చు అన్నది నా ఇంటెన్షన్. సో నేను ట్రై చేశాను వెళ్ళి, యాక్చువల్ ఫ్రెండ్స్తో కాకుండా అలోన్గానే వెళ్ళాను, కలిశాను. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ బేసిక్గా వాళ్ళు వేరే యాంగిల్లో అక్కడికి వచ్చి వాళ్ళతో అలా మాట్లాడుతుంటారు. నేను అలా అది కాదమ్మా నేను ఇక్కడ చేస్తున్నాను అది అంటే అందరు ఎలానే చెప్తారులే అని వాళ్ళది ఒకటి ఉంటుంది. సరే కొంత లేటర్ నేను ఫస్ట్ కొంచెం దూరం నుంచి అబ్జర్వ్ చేశాను, వీళ్ళు ఎలా నడుస్తుంటారు, ఒక షాప్కి వెళ్తారు, వాళ్ళు ఎలా పర్చేజ్ చేస్తారు, ఏం తీసుకుంటారు, ఒక పాన్ షాప్కి వెళ్తారు, ఒక పాన్ ఎలా కట్టించుకుంటారు, వాడితో ఎలా మాట్లాడుతుంటారు, అసలు వీళ్ళు బాడీ లాంగ్వేజ్ ఏంటి, శారీ కట్టుకున్నప్పుడు అది ఎలా ఉంటుందని నేను అబ్జర్వ్ చేశాను. సరే చూస్తున్నా బాగానే ఉంది, వాళ్ళతో మాట్లాడనే కదా వాళ్ళ హావభావాలు నాకు కొంచెం క్లియర్గా తెలిసేది. సో నేను కమ్యూనికేట్ అయ్యాను, ప్లీజ్ అండి అది అన్నప్పుడు వాళ్ళు కొంచెం ఫస్ట్ డౌట్గా చూసిన, దాని తర్వాత నా ప్రొఫైల్ చూపించా, నేను ఇది చేశానండి చూడండి నేను యాక్టర్ని, సో నేను నిజంగా దీనికోసం రీసెర్చ్ చేస్తున్నాను అంటే అప్పుడు వాళ్ళు బిలీవ్ చేశారు, ఓకే ఫైన్ మీరు యాక్టరే కదా ఇదన్నా. అప్పుడు నేను స్టార్ట్ చేసాను మాట్లాడుకుంటా. సీరియస్ చెప్పాలంటే నాకు వాళ్ళ మీద చాలా రెస్పెక్ట్ పెరిగిందండి. ఓకే, చాలా రెస్పెక్ట్ పెరిగింది, చాలా అంటే చాలా రెస్పెక్ట్ పెరిగింది. మనం ఏమనుకుంటాం, వాళ్ళు చేసే పనులకో వాటికో ఏంట్రా వీళ్ళు ఇలా చేస్తున్నారని ఫీలింగ్ కలుగుతుంది. వాళ్ళతో ఒక లేడీ ఒక మాట చెప్పిన మాట, మాలో జాబ్ చేయడానికి కూడా ట్రై చేశానండి, మేము జాబ్కి వెళితే కూడా ఎలాంటి స్ట్రగులే పడుతున్నాం, ఆఫీసులో కూడా అర్థమైందా, కన్సిడరేషన్ తక్కువ ఉంటుంది, ఓకే ఫైన్, ఇలాంటి స్ట్రగులే పడుతున్నాం కదా మళ్ళీ మేము, ఇలాంటి స్ట్రగుల్ అక్కడే పడుతున్నప్పుడు ఇది ఇండివిజువల్గా ఇక్కడే పడతాం కదా. మమ్మల్ని వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారు, బయట సొసైటీ ఎలా ట్రీట్ చేస్తున్నారు, 100 రకాలుగా అనుకున్నా మేము తినాలి కదా, మేము ఉండాలి కదా, మేము బతకాలి కదా, మాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, మాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా మాకు భయమే. వాళ్ళు డాక్టర్స్ ఫీల్ అవ్వరు, కానీ మాకు వాళ్ళు ఎలా తీసుకుంటారని మాకు భయం మాకు ఉంటుంది కదా. మేము దేని దగ్గరికి వెళ్ళాలన్నా మాకు భయంతో ఉంటాము, కానీ దాన్ని మేము ఓవర్కమ్ చేసి ఓపెన్గా ఇలా బయటకు వచ్చి ఓపెన్గా తిరుగుతుంటాం. కొంచెం మేము ర్యాష్గా బయట ఎందుకు కనపడతామంటే మమ్మల్ని ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు అన్న ఫీలింగ్ తోటి మేము ఓపెన్గా ఉంటాము. ఓకే, ఆ భయం వల్లే వాళ్ళు ర్యాష్గా ఉంటారు, కొంచెం ఫోర్స్ఫుల్గా ఎందుకుంటారంటే వాళ్ళలో వీళ్ళు ఎదుటి వాళ్ళు మనల్ని ఏమనుకుంటారు అన్న ఇంటెన్షన్తో ఫోర్స్గా ఉంటారు, తెచ్చి పెట్టుకున్న డామినేషన్. మనం ఇలా ఉంటేనే ఎదుటి వాళ్ళు మనల్ని ఏం కోడ్ చేయరు. అరే నాకు భలే అనిపించింది, అరే లోపల ఎంత సఫరింగ్ ఉందా వాళ్ళకి, ఆ క్యారెక్టర్లకి ఎంత సఫరింగ్ ఉందా. కరెక్ట్, నాకైతే చాలా రెస్పెక్ట్ పెరిగింది. కాకపోతే ఫిలింలో నా క్యారెక్టర్ ఇస్ ద డిఫరెంట్. అవునవును, ఒక జంటే అలాంటి మాస్, కానీ నాకు వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ని అర్థం చేసుకునే ఛాన్స్, ఎమోషన్ తెలిస్తే కదా, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని, వాళ్ళు మాట్లాడే విధానాన్ని, వాళ్ళ హ్యాండ్ చూపించే విధానాన్ని, వాట్ ఎవర్ ఇట్ నాకు అది క్లోజ్గా అబ్జర్వ్ చేసే ఛాన్స్ దొరికింది. ఒక మనిషి డీప్గా ఎమోషనల్గా ఓపెన్ అయినప్పుడే మన దగ్గర క్లోజ్ కాగలం, ఆ విషయాలు క్లియర్గా అర్థమవుతాయి మనకి. శివ గారు, అంటే నేను పదే ఇంటర్వ్యూలో ఈ మాట అంటున్నానని మీరు తప్పుగా అనుకోవద్దు.
పిఆర్ తెలియకపోవడం, ఆ మ్యాజిక్, ఆ మాయ, ఆ మంత్రం తెలియకపోవడం. ఇప్పుడు మీ మాటల్లోనే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. క్యారెక్టర్ గురించి ఐడియా కోసం వాళ్ళని గెలిచారు. ఇదంతా జరిగింది ఎక్కడ? రోడ్డు మీదే కదా. అవును. మీరు యాక్టర్, ఒక 10 మంది చూస్తే 8 మంది ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తుపడతారు. రోడ్డు మీదకి వెళ్ళి వాళ్ళని చూస్తా, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. ఏ కెమెరా అన్నా క్లిక్ చేస్తే, ఏ కెమెరా అన్నా విజువల్స్ తీస్తే, మీరు ఈరోజు అది జరగలేదు కాబట్టి మీరు ఆ క్యారెక్టర్ చేశారు, సక్సెస్ అయింది కాబట్టి ఈరోజు మనం చాలా ఆనందంగా మాట్లాడుకుంటున్నాం. బట్ ఆ సినిమా రిలీజ్ కాకముందు ఆ రోజు మిమ్మల్ని అక్కడ ఆ రోడ్డు మీద వాళ్ళతో, నేను వాళ్ళని తప్పు పట్టట్లా, బట్ ఆ పరిస్థితి అటువంటి. అవునవును, ట్రూ ట్రూ ట్రూ. ఆ విజువల్ బయటకు వచ్చుంటే శివకార్తిక్ ఇలాంటి స్థితిలో దొరికాడు, ఇలాంటి స్థితిలో పట్టుబడ్డాడు, అయ్యో 100% వస్తుంది. నువ్వు చెప్తే నాకు ఇప్పుడు బ్రెయిన్ గెలుగుతుంది బ్రదర్. అది తప్ప కాదా? అంటే తప్పంటే మీ ఉద్దేశం మంచిదే, మన సెన్స్ ఉండాలి కదా, కామన్ సెన్స్ ఉండాలి కదా. మీ ఉద్దేశం మంచిదే. అప్రోచ్ అయ్యే విధానం కలవాలి అనుకుంటే వాళ్ళని ఒక ఇంటికి తీసుకోక, మీ ప్రెజెన్స్ లో మీ ఫ్రెండ్స్, మీ తోటి ఆర్టిస్టులు, మేకర్స్ ఒక ఆఫీస్కో తీసుకొచ్చుకొని వాళ్ళతో ఇదొక పద్ధతి. అవును. ఇవేమీ తెలియకుండా రోడ్డు మీదకి వెళ్ళిపోయి రాత్రిపూట వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే, ఆ ఒక్క ఇన్సిడెంట్ జరుగుంటే ఈ రోజు మీరు ఎక్కడ ఉండేవారు? అవును, అది వేరే రకంగా ఉండేది. సీరియస్గా అది నాకు తెలియపోవటం, అది అంటే రైట్ రాంగ్ నేను నన్ను అంటే ఇప్పుడు అది జరుగుంటే నేను అప్పుడు టైంకి ఎలా రియాక్ట్ అయ్యేవాడినో మేబీ, అంటే రాంగ్ అని కాదు, అలా అయినా ఫేమస్ అయ్యి నేను ఒక ఆన్సర్ చెప్తే అలా అయినా ఫేమస్ అయ్యేవాడినేమో మేబీ. ఫైనల్గా మేబీ అలాంటి జరిగి ఒక బ్యాడ్ వేలో ప్రొజెక్ట్ అయినా, బాబు నేను దానికోసం వెళ్ళలేదు, విజయనని పిలుచుకొచ్చి అన్న ఒక మాట చెప్పన్నా, మీ సినిమాలో క్యారెక్టర్ చేస్తున్నాను ఆడు అందుకే వెళ్ళాడని, నువ్వు చెప్తే నమ్ముతారు, నేను చెప్తే ఏదో కన్విన్స్ చేసినట్టు ఉంటుంది అని విజయనన్న పిలిపించుకొని చెప్పించుకునేవాడిని. అంటే అది ఏం జరిగిద్దో తెలియదు, కానీ మీరు ఇందాక అన్నట్టు ఎప్పుడైనా ఇప్పుడు వాళ్ళు మన పర్సనల్ ప్లేస్కి వస్తే రిస్ట్రిక్టెడ్గా ఉంటుంది. ఎనీ అబ్జర్వేషన్ మనం అక్కడికి వెళ్తేనే డీప్ తెలుస్తుంది. నేను ఎందుకు వెళ్ళాను అంటే, మనం వాళ్ళ ప్లేస్కి వెళ్తేనే, ఎప్పుడైతే వాళ్ళ అట్మాస్ఫియర్ని మనం ఓన్ చేసుకుంటామో వాళ్ళని ఓన్ చేసుకోగలం. వాళ్ళని పిలిపించి కాఫీ షాప్ మన ఆఫీసులో కూర్చోబెట్టుకుని నీట్గా కాఫీ తాగుతా మాట్లాడామనుకో, వాళ్ళు రెస్ట్రిక్ట్ అయిపోతారు ఫస్ట్. ఓపెన్ అవ్వలేదు, డీప్ రాదు. నువ్వు డీప్ ఎమోషన్ పట్టుకోవాలంటే నువ్వు అక్కడికే వెళ్ళాలి. బట్ జాగ్రత్త షూర్గా. అదే అంటారు ఇప్పుడు మరో చరిత్ర కాదు, ఆకలి రాజ్యంలో కమల్ హాసన్ గారు ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను. అంటే ఎందుకు అంత గొప్ప యాక్టర్లు అవుతారంటే, ఆయనకు బాగా ఆకలేసి బురదగుంటలో ఫ్రూట్ ఉంటే తింటారంట కదా, యాపిల్ ఏదో తీసుకొని కడుక్కొని తింటారంట కదా, ఒక సెటప్ వేశారంట. ఇదంతా ఇలా ఉంది సెటప్, ఇలా వద్దు అని వెహికల్లో స్టార్ట్ అయ్యారంట షూట్ చేసుకుంటా. ఎక్కడో పెళ్లి జరిగి అంతా డస్ట్ అంతా పడిందంట, పడిన దాంట్లో ఏదో ఫ్రూట్ ఉందంట. అంటే అది ఒక స్మెల్ వస్తున్నప్పుడు నువ్వు ఫీల్ అయ్యేది వేరు. ఇప్పుడు బిఫోర్ డే ఆ డస్ట్ని ఎర్లీ మార్నింగ్ నువ్వు వెళ్ళినప్పుడు ఒక స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ ఫీలింగ్లో నుంచి నీ ఎక్స్ప్రెషన్ మారిపోద్ది. కరెక్ట్. దాంట్లో నుంచి తీసుకొని ఒక యాపిల్ని తీసుకొని కడుక్కొని ఎంత రియలిస్టిక్ ఉంటుంది. ఆ రియాలిటీ అనేది కొన్నిసార్లు ఎక్స్ట్రీమ్గా వర్క్ అవుద్ది. అలా అంటే అన్నీ అలా చేయాలని నాట్ అకౌంట్ చెప్తున్నా, మై ఫీల్. అంటే కొన్ని సీన్స్కి అది లైఫ్ ఇస్తుంది అలా. అండ్ ఇంటర్వ్యూ స్టార్టింగ్లో నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, ఎందుకు రీచ్ అవ్వాల్సిన వాళ్ళకి మీరు రీచ్ అవ్వలేకపోతున్నారు, రూట్ లెవెల్ ఆడియన్స్కి వాళ్ళందరికీ మీ సినిమా చూస్తున్నారు, సినిమా అబ్బాయి బాగా చేశాడు అంతే, తర్వాత మీ గురించి చర్చ ఉండట్లేదు, తర్వాత అంటే నేను ఫ్యాన్స్ ఇట్లా పెద్దవాడు వాడను కానీ, బట్ ఒక గుర్తింపు అయితే ఉండాలి కదా, అది మిస్ అవుతుంది. ఎందుకు మిస్ అవుతుంది అది? సీరియస్గా దానికి సొల్యూషన్ నేను ఫైండ్ చేయలేకపోయాను రాజా. ఇఫ్ యూ డోంట్ మైండ్, నువ్వు పిఆర్ మీడియాలో ఉన్నావు కాబట్టి ఏదైనా సైజ్ చేయి, నేను ఫాలో అవుతా దాన్ని. భయ్యా ఇలా చేస్తే కొంచెం మీరు జనాలకు తెలుస్తారు, ఇలా చేస్తే బాగుంటుంది నా ఒపీనియను. ఎందుకంటే మీరు ఎంతోమందిని చూస్తుంటారు కదా, ఇలా చేస్తే ఏమన్నా ఇప్పుడు మీరు చేసిన క్యారెక్టర్లకి ఇలా రీచ్ అవ్వడానికి మీకు స్కోప్ దొరుకుతుంది అని మీరు గైడ్ చేయండి. షూర్గా నేను ఒకటేంటంటే, నేను ఏదైనా మిస్టేక్ ఉందని నాకు అనిపిస్తే షూర్గా నేను ఫాలో అవుతాను. ఓకే, దాన్ని కరెక్ట్ చేసుకుంటాను. తప్పకుండా మనం ఇంటర్వ్యూ అయిపోయినాక దాని గురించి మాట్లాడుకుందాం. అయితే మళ్ళీ మీ కెరీర్ విషయానికి వస్తే, హీరో నాని గారితో మీరు చాలా ఎర్లీ స్టేజ్లోనే 2 సినిమాలు చేశారు. భీమిలి కబడ్డీ జట్టు, పెళ్లి జమీందారు, 2 పెద్ద హిట్లు. అంటే నాని గారికి హీరో నుంచి స్టార్డమ్కి తీసుకెళ్ళిన 2 సినిమాలు. అవును. బట్ ఆ తర్వాత నాని గారు ప్రొడ్యూసర్ అయ్యారు, ఆయన ప్రొడక్షన్లో చాలా సినిమాలు వచ్చినాయి, ఆయన హీరోగా చాలా సినిమాలు వచ్చినాయి. మీరెందుకు ఆయన సినిమాల్లో కనిపించలేదు? అంటే నేను వెళ్ళి కలిశాను,
నాని అన్న కలుస్తాం, మాట్లాడుకుంటాం, ఎప్పుడన్నా లొకేషన్కి వెళ్ళినప్పుడు అయితే కలుస్తాం, బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు అది అనేది డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండి నాకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే, నేను నాట్ ఓన్లీ ఫర్ ద నాని అన్న ఫిలిమ్స్, బయట ఫిలిమ్స్ కానీ ఎక్కడైనా నేను ఫేస్ చేస్తున్న పర్సనల్ ప్రాబ్లం ఏంటంటే, నువ్వు చేస్తే ఒక పర్టికులర్ రోల్ చేయాలి అంటారు. యాజ్ ఏ ఫ్రెండ్ రోల్ లాగా వద్దు, చేసే పర్టికులర్ రోల్ అంటారు. ఆ పర్టికులర్ రోల్కి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. అవును, 1 సెకండ్ థాట్ అని ఉంటాయి, రాసుకుంటారు. ఆ ఆప్షన్స్ ఉంటాయి. అంటే బెస్ట్ పర్ఫార్మర్ కావాలి, బెస్ట్ పర్ఫార్మర్లో తీస్తారు కదా కొంతమంది, అవును దాంట్లో ఆప్షన్లో ఉంటాం. ఆప్షన్లోకి వచ్చేసరికి ఇప్పుడు మళ్ళీ థాట్ ప్రాసెస్, మార్కెట్ అనో తెలిసిన వాళ్ళనో అలా ఉంటాయి. సో అందుకనే నేను ఎక్కువ ఫిలిమ్స్లో ఇన్ కాలేను. బట్ నేను అనేది అదే నాని అనే ఫిలింలో కూడా జరిగింది అదే. జరిగింది. ఇప్పుడు సరిపోదా శనివారం ఉంది, నేను వండర్ఫుల్ రోల్ చేశా, బట్ నా క్యారెక్టర్ ఎడిట్లో పోయింది. అవునా, నిజంగా తెలియదు నాకు. నేను సూపర్ రోల్ చేశా దాంట్లో, నాని అనే సినిమాలో. అది వర్క్ అవ్వలేదు, అది కుదరలేదు. బిఫోర్ దసరా అంటే వాళ్ళు ప్యాక్డ్గా తెలంగాణ స్లాంగ్ అని పర్టికులర్ యాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దట్ ఈస్ ద డిఫరెంట్. ప్రొడక్షన్ హౌస్కి వచ్చేసరికి చిన్న సినిమా, నేను కోర్ట్ కానీ హిట్ 1 కానీ నేను ట్రై చేశాను, బట్ ఇన్ అవ్వలేదు. నాని అని కూడా మేము మొన్న సరిపోదా శనివారం అప్పుడు కూడా క్యాజువల్గా కలిసి మాట్లాడుకున్నప్పుడు, అన్న భీమిలి చేసి 12 to 13 years అవుతుంది. అవునుగా శివ, 12 to 13 years, అప్పుడులో ఎంత బాగుండేది అని మాట్లాడుకున్నాం కాసేపు. కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ అన్న, నాని టు న్యాచురల్ స్టార్ దాకా మీ గ్రోత్ చాలా బాగుంది అంటే, థ్యాంక్స్ శివ, నో ప్రాబ్లం శివ, ఒక్కొక్కసారి ఒక్కొక్క యాక్టర్ టైం పట్టింది. ఇప్పుడు మనం అనుకున్నాం కొన్ని సినిమాలు నిన్ను తీసుకుందాం అనుకున్నాం, వర్క్ అవ్వలేదు. బట్ ఐఎమ్ హ్యాపీ, నువ్వు అఖండ, ఆచార్య, ఉగ్ర లాంటి పెద్ద సినిమాలు చేసావు ఎవరు చెప్పకుండా. ఇలాంటి నా సినిమాలో చేయకుండా పెద్ద స్టార్ సినిమాలో చేసినప్పుడు నేను ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాను. ఇప్పుడు శివ అనేవాడు ఇండివిజువల్గా గ్రో అయ్యాడు, బట్ మనం అనుకున్నాం వర్క్ అవ్వలేదు. బట్ కలిసి మాత్రం సరిపోదా శనివారం అయిపోయిన తర్వాత అన్న అంటే, అరే చూసావా చాలా రోజుల తర్వాత సినిమా చేసావు, మళ్ళీ దాంట్లో నీ తీసేయాల్సి వచ్చింది ఎడిట్లో అని. అంటే గుడ్ కమ్యూనికేషన్. ఒకటేంటంటే రాజా గారు, నేను ఎప్పుడు కూడా అంటే ఏది కూడా మనం ఒక ఎఫర్ట్ పెడతాం, 100%లో 1% వర్క్ అవుద్ది. కరెక్ట్, 1% వర్క్ అవుద్ది, దాన్ని ఫిక్స్ అవ్వాలి మెంటల్గా. ఆ 1% వర్క్ అయ్యి ఆడితే నీకు ఏదైనా డోర్లు ఓపెన్ అవుతాయి. అది నీకు ఎర్లీగా జరుగుతుందా, 15 years తర్వాత జరుగుతుందా, 10 years లోపల జరగవచ్చా, లేకుంటే నువ్వు 30 years ట్రై చేసిన తర్వాత జరుగుతుందా అన్నది మనకు తెలియదు. అంటే మీకు అవకాశాలు ఆయన సినిమాలో మీరు కనిపించడం పక్కన పెడితే, మీరు అన్ని సంవత్సరాల క్రితం చేసిన నాని గారికి, ఇప్పుడు మీరు కలిసి మాట్లాడుతున్న నాని గారికి పర్సనల్గా వచ్చిన ఆ డిఫరెన్స్ ఏమైనా ఉన్నాయా? అదేం లేదండి. ఆయన నాని అన్నతో భీమ్లీ ఎప్పుడు ఎలా అయితే కమ్యూనికేషన్ జరిగిందో, మన సరిపోదా నాని అన్నలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, ఎప్పుడు కలిసిన సినిమా గురించే మాట్లాడతారు. భీమ్లీ ఎప్పుడు కూడా, నాకు భీమ్లీ ఎప్పుడు నాని అని చెప్పిన ఒక మాట ఎప్పటికీ భలే స్ట్రైక్ ఉంటుంది. సినిమాలో ఈ సీన్ బాగా చేసాం అనుకుంటాం అందరం. సినిమాలో సీన్ బాగా చేయటం చాలా ఇంపార్టెంట్, కానీ సినిమా ఫ్లోలో ఆ సీన్ ఎంత బాగా చేసామన్నది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. ఆ సినిమా ఫ్లోలో ఆ సీన్కి ఒక పారామీటర్ ఉంటుంది, ఆ పారామీటర్ చాలా ఇంపార్టెంట్. ఈ సీన్ బాగా చేస్తావు, ఆ టైంకి బాగుంటుంది, కానీ సినిమా ఫ్లోలో చూస్తే అది షింక్ అవ్వదు. అది చాలా ఇంపార్టెంట్ అన్నాడు. ఎంత బ్యూటిఫుల్ వర్డ్ అంటే, మనం ఒక క్యారెక్టర్ ఆర్క్ ప్లే చేస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ అప్ అండ్ డౌన్స్ ఏంటి, ఈ క్యారెక్టర్ ఇప్పుడు నాకు ఒక క్యారెక్టర్ మీద ఎంత కోపం వచ్చినా ఆ సినిమా ఫ్లోలో ఎంత కోపం చూపించాలో అంతే చూపించాలి. కరెక్ట్. అప్పుడే దానికి పే ఆఫ్ అవుద్ది. నాకు కోపం వచ్చింది కదా అని నేను ఎక్స్ట్రీమ్గా రియాక్ట్ అయ్యాను అనుకో, ఆ ఫ్లోని దెబ్బతీస్తుంది. డైరెక్టర్లు కట్ చేస్తారు అనుకో, యాజ్ అన్ యాక్టర్గా మనకు కొన్ని సెన్సిబిలిటీస్ ఉండాలి కదా. అంటే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, నాని గారి స్టార్డమ్కి ఆయన రేంజ్కి కరెక్ట్గా దానికి ముందు క్యూ చెప్తారు, ఆ సీన్ 3 చెప్తారు. బట్ ఇప్పుడు మీరు వెళ్ళే సినిమాలు చాలా వరకు ఎలా ఉంటాయి అంటే, 1 day షూటు, 2 day షూటు, అలాంటి క్యారెక్టర్లు ఉంటాయి. 3 daysలో కూడా నా క్యారెక్టర్ ఆర్క్ చెప్తారా? దాని ముందు సీన్ క్యూ ఇస్తారా? ముందు సీన్ అంటే నా క్యారెక్టర్ ఫస్ట్ సినిమా ఫ్లోలో నీ క్యారెక్టర్ ఇది, సినిమా ఫ్లోలో నీ క్యారెక్టర్ ఈ ఫ్లో ఇది ఉంటుంది. ఈ ఫ్లో అన్నప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది, ఓకే ఈ మన ఫిలింలో ఈ పార్ట్లో మన క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేస్తుంది. సో మన ఎండ్ పార్ట్ తీసారనుకోండి, ఎండ్ పార్ట్ సెన్స్ అర్థం అవుతుంది మనకి. ఓకే ఫస్ట్ ఇది ప్లే చేసింది కాబట్టి ఎండ్ పార్ట్కి వచ్చేసరికి ఈ క్యారెక్టర్ ఎలా రియాక్ట్ అవ్వాలి. అలా అద్భుతంగా మీకు నెరేషన్ ఇచ్చే క్యారెక్టర్ నెరేషన్ కానీ ఆ క్యూ కానీ ఇచ్చే అద్భుతంగా చెప్పే డైరెక్టర్ అంటే ఎవరి పేరు చెప్తారు?
బోయపాటి గారు, యుగేంద్రమణి గారు. ఓకే. ఫస్ట్ బోయపాటి గారు నేను అఖండ చేసినప్పుడు నా క్యారెక్టర్ యాక్చువల్గా నాకు అంత క్యారెక్టర్ అనేది కూడా తెలియదు ఏమి. ఫస్ట్ నువ్వు 3 days ఫ్రీగా ఉన్నావా అన్నారు. ఫ్రీగా ఉన్నానన్నా అన్న. సరే ఫిలిం సిటీ వెళ్ళాను, బోయపాటి గారు చూశారు, ఏం చేస్తున్నావు అమ్మ, నువ్వు చిన్న కాన్వర్జేషన్ జరిగింది. సరే ఓకే అమ్మ మన వాళ్ళు అప్డేట్ చేస్తారులే అన్నారు. థ్యాంక్ యూ సార్ అని చెప్పి బోయపాటి గారి దగ్గర నుంచి వచ్చాను. నా నెక్స్ట్ డే కాల్ వచ్చింది. మార్నింగ్ షూటింగ్కి వెళ్ళా, డే అంతా లేదు, నైట్ షూట్ స్టార్ట్ అయింది. ఓకే. నైట్ షూట్ స్టార్ట్ అయినప్పుడు పిలిచారు నన్ను, కార్తీక్ రామ్మని కూర్చోబెట్టారు. అప్పుడు నా క్యారెక్టర్ ఆర్క్ చెప్పారు. నీ క్యారెక్టర్ ఇది 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 ఇక్కడ దాకా వెళ్తుంది, ఇది దీంట్లో ఫస్ట్ పార్ట్ మనం షూట్ తీయాలి. క్వారీలో మా ఫాదర్కి నాకు శ్రవణానికి మధ్య జరిగే కాన్వర్జేషన్ తీయాలి. దాని తర్వాత నువ్వు ఇప్పుడు ఇంటికి వచ్చావు, ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు శ్రీకాంత్ గారు ఇంట్రడక్షన్ సీన్ చేస్తున్నావు అంటే ఆల్రెడీ నీకు వీళ్ళ గురించి అంతా తెలుసు, లోపల ఇది జరిగింది, ఇంత డీటెయిల్గా చెప్పారు, ఎంత వెరీ డీటెయిలింగ్గా, పిన్ టు పిన్, వెరీ డీటెయిలింగ్, పిన్ టు పిన్ ఉంటుంది ఇలా. సో ఇప్పుడు నువ్వు ఈ ఎమోషన్లో ఉండాలి, ప్రిపేర్ అవ్వ అన్నారు, ప్రిపేర్ అవ్వ అన్నారు. ఇంకా అంతకుమించి ఏం కావాలి అసలు అంటే బోయపాటి గారు ఉన్న గొప్ప విషయం ఏంటంటే మనకే కాదు, ఒక 100 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నా వాళ్ళకి అలా చెప్తాడు. ఓకే. స్పూన్ ఫీడింగే. అంటే నాకు బాగా గుర్తు, ఎక్కడ స్వామి దేవుడు ఎక్కడున్నాడు అసలు, ఇక్కడ ఇంత జరుగుతుంటే రావట్లేదు అన్నప్పుడు మనసుతో పిలువు వస్తాడు దేవుడు అన్నప్పుడు మామూలుగా ఇట్లా పిలిచేయచ్చు దేవుడా అని చెప్పేసి, ఇట్లా పట్టుకొని ఆ స్పేస్ ఇచ్చి ఆ ఊపిరి తీసుకొని, అంటే బాధపడే వ్యక్తి దేవుడిని మనస్ఫూర్తిగా పిలవాలంటే ఆ స్పేస్ తీసుకొని దేవుడు ఆ గట్టిగా ఊపిరి పీల్చుకొని పిలుస్తాడు అనమాట. ఆ ఇన్వాల్వ్మెంట్ నాకు అంటే సినిమా చూసి చాలా సంవత్సరాలు అయింది, అది 2-3 ఏళ్ళు అయిపోతుంది. నాకు ఇప్పటికీ బాగా గుర్తు, ఆ సీన్ భలే నచ్చింది మీది. అంటే డైరెక్ట్ టచ్ ఉంటుంది దాంట్లో. అంటే డైరెక్ట్ గారు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అంటే, ఇప్పుడు నువ్వు అందరినీ కోల్పోయావు, నీకు ఎక్కడో సోర్స్ నీ దగ్గరకు వచ్చావు, ఈయన ఒక మాట చెప్పాడు ఆ పని చేయమని. అన్నీ కోల్పోయి బాధలో ఉన్నాడు, ఒక దాన్ని రిక్వెస్ట్ చేస్తే లోపల ఉన్న బాధనంతరిని పెట్టుకొని ఒక సోర్స్ కోసం అడుగుతున్నప్పుడు ఎలా అడుగుతాడు వాడు, వాళ్ళలో ఉన్న పెయిన్ అంతా తీసుకొచ్చి ఎలా అడుగుతాడు, ఎంత రిక్వెస్టింగ్గా, బాధ అన్నీ ఉంటాయి దాంట్లో. అవును, రిక్వెస్టింగ్ ఉంటుంది, బాధ కోపం కూడా ఉంటుంది, కోపం ఉంటుంది, అండ్ ఏం చేయబడలేము అంత కోపం ఉంటుంది, అన్నీ అది కావాలి నాకు. అండ్ ఎలాగో అఖండ టాపిక్ వచ్చింది కాబట్టి బాలకృష్ణ గారి సినిమాల్లో మీరు ఈ మధ్య వరుసగా యాక్ట్ చేస్తున్నారు. డాక్ మహారాజ్ కూడా చేశాను, కానీ సార్ కాంబినేషన్ లేదు, కాంబినేషన్ లేకపోయినా అది కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టరేషన్ ఎస్టాబ్లిష్. చాలా మంచి రోల్. సో బాలకృష్ణ గారితో మీ రిలేషన్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది అండి. అంటే పెద్ద యాక్టర్లు ఇప్పుడు చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారితో కానీ నేను నేర్చుకుంది ఏంటంటే, ఫస్ట్ దే విల్ గివ్ ద కంఫర్ట్ టు యాక్టర్స్. ఎదుటిన్న యాక్టర్లకి ఇప్పుడు నేనంటే నోన్ చిన్నవాళ్ళు, వాళ్ళు కొంచెం పెద్ద యాక్టర్లు అనుకో వాళ్ళకి చాలా పరిచయాలు ఉంటాయి కాబట్టి అది వేరు. మళ్ళీ కొత్త వాళ్ళు ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది, సో వాళ్ళ కంఫర్ట్ జోన్ ఇస్తారు. ఓకే. ఆ కంఫర్ట్ జోన్ ఇస్తారు, సో మనకు కూడా ఫ్రెండ్లీనెస్ మీన్స్ అంటే ఆ కంఫర్ట్ జోన్ వస్తుంది, మనం ఇంకా యాక్టర్ మూడ్లోకి వెళ్తాం, మనం ఒక స్టార్ ముందు చేస్తున్నాం అన్న ఫీలింగ్ని వదిలేసి మన క్యారెక్టర్ చేసే మూడ్లోకి వెళ్ళిపోతాం. ఒక అంటే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా చెప్తారా బాలకృష్ణ గారితో? అది అఖండాలో అంత ఫైట్ అంతా అయిపోయిన తర్వాత బాలయ్యబాబు గారు తిరిగి ఒక డైలాగ్ చెప్పి వెళ్తున్నప్పుడు నేను ఇలా కాళ్ళ మీద స్టేజ్ మీద పడిపోతాను, ఇలా క్రాస్ చేసి వెళ్ళాలి కదా, నేను ఆ స్టేజ్ మీద పడే షాట్ తీస్తుంటే ఆగమ్మా ఒక్క నిమిషం, ఇక్కడ ఈ చిన్న అంటే స్టేజ్ కదా, చిన్న సీన్లో పైకి ఉన్నాయి, అవన్నీ తీసేయండి, గుచ్చుకుంటాయి అన్నీ తీసేయండి అన్నారు. అంటే అంత పెద్ద యాక్టరు ఆ మూడ్లో ఉండి ఈ థింకింగ్ అబౌట్ అలాంటి యాక్టర్ గురించి హర్ట్ అవుతాడు, దెబ్బతో గుచ్చుకుంటుంది అంటే చూసారా ఎంత ఫోకస్ ఉంటుందో చుట్టూ ఉండడం, అది ఎంత బ్యూటీ అది. అంటే బయట చూస్తే మాత్రం బాలకృష్ణ గారు అలా అని ఇలా అని ఏంటో చెప్తుంటారు. ఆయనతో పనిచేసిన, నాకు తెలిసి మీరు 5వ వ్యక్తి 6వ వ్యక్తి ఆయన పనిచేసిన వ్యక్తిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఇంత గొప్పగా ఆయన గురించి చెప్తారు. ఎందుకు ఇలా లేనిపోని ఆయన మీద క్రియేట్ చేస్తుంటారు? అది ఇప్పుడు బయట 100 మంది 100 చెప్తుంటారండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు గొప్పగానే చెప్పారు. ఇప్పుడు చాలా మంది ఉంటారు, అబ్వియస్లీ అది మాట్లాడే వాళ్ళు అది మాట్లాడుతుంటారు. అండ్ ఆచార్య విషయానికి వస్తే, అంటే నేను ఈ క్వశ్చన్ చాలా ఓపెన్గా అడుగుతున్నాను, మీరు చెప్పాలనుకుంటే చెప్పండి, లేదంటే వదిలేద్దాం.
మీరు మీరు నాకు మార్నింగ్ ఒక వీడియో పంపించారు ఆచార్యలో మీ క్యారెక్టర్ గురించి. జస్ట్ అది 1 మినిట్, దాంట్లో కూడా 2 సార్లు పాదఘట్టం, అయ్యే వర్డ్స్, ఇంకొకటి ఏంటి పాదఘట్టం ఒకటి, సో అయ్యే వర్డ్స్ రిపీట్ అయ్యాయి అనమాట. అంటే ఒక చిన్న క్యారెక్టర్లో 1 మినిట్ దాంట్లో కూడా అన్ని పేర్లు ఓపెన్ అవుతున్నాయి, రిపీట్ అవుతున్నాయి. సినిమా అంతా పాదఘట్టం అని అది అని అక్కడక్కడే తిరుగుతూ ఉంది. కొరటాల శివ గారు అప్పటిదాకా చేసిన ఏ సినిమాకు కూడా అలాంటి రిజల్ట్ రాలేదు, అలాంటి ఫీడ్బ్యాక్ రాలేదు. చాలా గొప్ప రైటర్, చాలా గొప్ప డైరెక్టర్. దాని తర్వాత కూడా ఆయన సక్సెస్ కొట్టారు. ఒక ఆచార్య విషయంలోనే ఎక్కడ తప్పు జరిగింది సెట్లో మీకు అర్థమైందా? మీరేం గమనించారు ఆచార్య సెట్లో? సార్, ఇది ఆన్సర్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దట్. పాయింట్ ఏంటంటే ఐఎమ్ నాట్ ఎలిజిబుల్. ఎందుకంటే ఫిలిం వర్కింగ్ ప్రాసెస్ అనేది ఏదైనా జరగచ్చు. సో యాజ్ అన్ యాక్టర్గా దాని గురించి డీప్గా వెళ్ళి అనాలిసిస్ చేసి మాట్లాడే రైట్స్ నాకు లేవు. ద ఫస్ట్ పాయింట్. ఓకే. హిట్ టు ఫట్ అంటారా, జరుగుతుంది. ఇట్స్ వెరీ కామన్. ఒక్కొక్కసారి ఎంతో బాగా వర్కౌట్ అవుద్ది అనుకున్నది వర్క్ అవ్వదు. ఒకసారి మనం క్యాజువల్ వేలో చేసినవి వర్క్ అవుతాయి. సో దట్స్ ఇట్, అంతే. అండ్ ఆచార్య సెట్లో మీరున్నారు, చిరంజీవి గారు కాంబినేషన్తో సినిమా. ఆచార్య రిజల్ట్ తర్వాత ఒక కాంట్రవర్సీ నడిచింది, చిరంజీవి గారు డైరెక్షన్లో ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పేసి. అదేం లేదండి, ఇట్స్ రాంగ్ స్టేట్మెంట్. చాలా మంది అది ఆయన మీద నెగిటివిటీ తీసుకొచ్చారు. లేదు, అసలు ఆచార్య సెట్స్లో ఏం జరిగింది? అసలు రాంగ్ స్టేట్మెంట్ అది. ఎప్పుడు కూడా కొట్టాల శివ గారు ఏది చెప్తే అది చేసి వెళ్ళిపోయాం. చిరంజీవి గారు ఏది చెప్తే, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ నాకే జరిగింది. నాది మీరు వచ్చి గమనిస్తే, ఇంటికాడికి వచ్చిన తర్వాత నేను ఒక డైలాగ్ సార్ అడుగుతారు చిరంజీవి గారు, ఇక్కడ పాదగట్టం అనే వాళ్ళు ఉండాలి కదా, వాళ్ళు రావట్లేదు ఏంటి అని అడిగినప్పుడు నేను డైలాగ్ చెప్తాను, ఇక్కడ జరిగే అగత్యాలు చూడలేక ఇక్కడ పెద్దగా రావటం మానేశారండి, వారానికి ఒకసారి వచ్చి ఆయుర్వేద మందులు ఇచ్చి వెళ్ళిపోతున్నారు అని చెప్పి వెళ్ళిపోయే క్యారెక్టర్ నాది. నన్ను సార్ అడిగారు, నేను డైలాగ్ చెప్పాను, టేక్ ఓకే అయిపోయింది. నాకేమనిపించిందంటే, ఇప్పుడు చిరంజీవి గారు వచ్చి ఒక అతను ఎవరో ఇంటి పక్కకి వచ్చి ఎవరు సడన్గా ఇతను పాదకట్టం గురించి అడిగాడు, అడగంగానే నేనేంటి ఇమీడియట్గా చెప్పేశాను, నేను వాళ్ళ ఫేవరే కదా, ఇతనేంటి ఇలా అడిగాడు అన్న సెన్స్ లేకుండా డైలాగ్ చెప్పాను ఏంటి అని నాకు అనిపించి నేను అసోసియేట్ని రిక్వెస్ట్ చేస్తున్నా, డార్లింగ్ ఇంకొకసారి చేస్తాను. వద్దు డార్లింగ్, బాగా వచ్చింది, చిరంజీవి గారు సజెషన్ కదా, బాగుంది, శివ గారు బాగోపోతే ఎందుకు ఓకే అంటారు అంటే, బాగుంది డార్లింగ్, కాదు నాకు అనిపించింది అని అంటే, అది మానిటర్లో కొట్టాల శివ గారు అబ్జర్వ్ చేశారు. ఏంటి ఇంకోసారి చేస్తాడంట, చేస్తాడు. చిరంజీవి అన్నయ్య అబ్బాయి ఇంకోసారి చేస్తాడంట, అవునా, వెరీ గుడ్, ఎలా ఉండాలి యాక్టర్కి, చెయ్యాలి అలా, మనం దాన్ని నీకు అనిపించింది చేస్తేనే కదా యాక్టర్గా ఏంటంటే సపోర్ట్ చేయడం వరకు. అలా వచ్చి ఇప్పుడు శివ గారు చెప్పట్టే కదా చిరంజీవి గారు వచ్చి పడ్డారు. నేను అప్పుడు ఆ సెన్స్ తీసుకొని చెప్పాను, షార్ట్ ఓకే, ఓకే నేను చేశానని నేను ఫీల్ అయ్యాను. కొట్టాల శివ గారు వచ్చి నా షోల్డర్ టచ్ చేసి వెళ్ళారు. అంత పాజిటివ్ అంబియన్స్ జరిగింది వర్క్ అంతా. ఓకే. ఒకటండి, మీరు ఇందాక అన్నట్టు ఇప్పుడు బాలయ్యబాబు గారి గురించి చెప్పినా, ఇలాంటి రూమర్స్ వచ్చినా బయటకు వచ్చినా, వర్క్ అయితే ఒక రకంగా అంటారు, వర్క్ కాకపోతే ఇంకో రకంగా అంటారు. అవన్నీ వాళ్ళకి వెరీ కామన్. వాళ్ళు ఎన్నో చూసి ఉంటారు ఇలాంటివి, అంతే కదా, ఎన్ని చూసి ఉంటారు. 30 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఏంటంటే ఇంకా ఇప్పుడు అది చేసేవాళ్ళు చేస్తుంటారు, అది డిఫరెంట్ వే. ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యాస్ట్ బట్టి, ప్రాపర్టీస్ని బట్టి, మన పరాయి అనే భేదాలను బట్టి, వ్యక్తి యొక్క మాట తీరును బట్టి, ఇవన్నిటిని బట్టి కావాలని క్యారెక్టర్స్ ఇవ్వకుండా, కావాలని అవమానిస్తూ, ఇచ్చిన క్యారెక్టర్ని తీసేస్తూ, ఇది ఒక పెద్ద ప్రపంచం ఉంది, ఇది బయటికి రాదు అని చెప్తూ ఉంటారు. ఎంతవరకు నిజం? నేను గివ్ ద ఆన్సర్ ఫర్ దిస్. ఎప్పుడు కూడా ఒక డైరెక్టర్ ఒక కథ రాసుకున్నప్పుడు ఒక క్యారెక్టర్ రాసుకుంటారు కదా, ఒక క్యారెక్టర్ని రాసుకోవటానికి రైటరు డైరెక్టర్ చాలా సఫర్ అవుతారు. నాకు ఒక సినిమాలో క్యారెక్టర్ వచ్చింది, మిస్ అయింది కాదు, దాన్ని రాయటానికి వాళ్ళు ఎంత బర్న్ అయి ఉంటారు. ఓకే, ఎంతో సఫరింగ్ అయి ఉంటారు. ఒక క్యారెక్టర్ ఆర్క్ రాసి దాన్ని సినిమాలో మెడ్ చేసి దానికి ఒక లైఫ్ ఇవ్వటం కోసం. అలాంటి లైఫ్ ఇచ్చేదానికి అన్నెసెసరీ పాయింట్ను, అన్నెసరీ వ్యక్తిను తీసుకొచ్చి పెట్టరు, పెట్టి సినిమాని కిల్ చేయరు. ద ఫస్ట్ పాయింట్ ఈజ్ మై ఎందుకంటే సినిమా అనేది లైఫ్. ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ వల్ల సినిమా గ్రాఫ్ పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి ప్లేస్లోకి మీరు సోకాళ్ళు ఏదో చెప్పారు చూసావా, అలాంటి రిక్వైర్మెంట్లు తీసుకొచ్చి పెట్టరు. ద ఫస్ట్ పాయింట్. మేబీ ఎలిజిబుల్ ఉన్నోళ్ళు ఉండొచ్చు,
ఇప్పుడు ఒక క్యారెక్టర్కి నేను ఎలిజిబుల్ ఉంటా, ఇంకొకరు ఎలిజిబుల్ ఉంటా, ఇంకొకరు ఎలిజిబుల్ ఉంటారు. దీంట్లో రిక్వైర్మెంట్ అవ్వచ్చు, రీప్లేస్ జరగచ్చు. అది జరగచ్చు, అది వెరీ కామన్. ఇప్పుడు క్యారెక్టర్ ఇవ్వటం ఇవ్వకపోవటం అనేది ఇది వాళ్ళ విషయం, మనం కోడి చేయకూడదు. ఇచ్చిన వాళ్ళు మనం ఇచ్చిన దాన్ని పర్ఫెక్ట్గా చేద్దాం, ఫస్ట్ పాయింట్. ఇంకొకటి అన్నెసెసరీ అంటే ఆ క్యారెక్టర్ని ఫిల్ చేయలోని తీసుకొచ్చి మాత్రం ఆ క్యారెక్టర్లో పెట్టరు, ఏ డైరెక్టర్ పెట్టడం నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఎందుకంటే ఎవ్వరు వాళ్ళ కథని స్పాయిల్ చేసుకోవాలని చూడరు. అంటే కరెక్ట్గా మీ ఏజ్ గ్రూప్ ఉన్న వ్యక్తే సీరియల్ ఆర్టిస్ట్ రవి అని ఒక ఆయన ఉన్నాడు అనమాట, చాలా ఫేమస్. ఓకే. సో ఆయన ఈ మధ్య ఓపెన్గా ఇచ్చిన స్టేట్మెంట్, నా కులాన్ని బట్టి నాకు వచ్చిన అవకాశాలు తీసేశారు నా కులాన్ని చూసి అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. సో అందుకని నేను ఈ క్వశ్చన్ పర్లేదు, అదేనండి చెప్తున్నాను. ఎవ్రీబడి హ్యావ్ ద ఇండివిజువల్ ఒపీనియన్స్. ఇప్పుడు వాళ్ళు ఏం ఫేస్ చేశారో నాకు తెలియకుండా మనం కోడి చేయకూడదు, నేను దాన్ని జడ్జ్ చేయకూడదు, అది నాకు సంబంధించి కదా. నేను చెప్పేది ఏంటంటే మై పాయింట్ ఆఫ్ వ్యూ. నా పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి ఏ డైరెక్టర్ కూడా ఆ క్యారెక్టర్ని కిల్ చేసుకోవాలని చూడరు. ద ఫస్ట్ పాయింట్, ఓకే, ద మేజర్ పాయింట్. ఎందుకంటే క్యారెక్టర్ కిల్ అయితే సినిమా కిల్ అవుద్ది. మీకు కెరీర్లో బెటర్ ఎక్స్పీరియన్సెస్ ఏం లేవా? లేవు నాకు. ఆఫీసుల చుట్టూ తిరిగినప్పుడు కానీ ఉన్నాయి. ఇప్పుడు నేను అదే ఫీల్ అవుతాను, మనకు ఒక క్యారెక్టర్ వాళ్ళు ఇవ్వలేదంటే దానికి చాలా రీజన్స్ ఉండి ఉంటాయి, అర్థమైందా? నేను ఒకే ఒక్క రీజన్ ఏది కనుక్కుంటానంటే, నేను ఆడిషన్ చేసినప్పుడు ప్రాపర్గా చేయలేదా, ప్రాపర్గా చేయలేదంటే మాత్రం చెప్పండి, నేను అవి వర్కౌట్ అని అంట. ఇక్కడే నాకు బలమైన క్వశ్చన్, 15 ఏళ్ళుగా ఇన్ని పెద్ద సినిమాల్లో యాక్ట్ చేసి ఇన్ని క్యారెక్టర్ చేసిన శివ కార్తీక్ ఇంకా ఎందుకు ఆడిషన్స్ ఇవ్వాలి? ఆడిషన్ ఇవ్వడం తప్పు కాదు. ఒక ఆడిషన్, ఇప్పుడు నేను ఉగ్రం అనే సినిమా చేశాను, శంబాలా అనే ఫిల్మ్ చేశాను, నేను ఆచార్య అఖండ చేశాను. శంబాలా లాంటి క్యారెక్టర్ ఎలా ప్లే చేస్తాను డైరెక్టర్ చూడాలి కదా. ఇప్పుడు డైరెక్టర్ చూస్తేనే కదా అతను ఫిక్స్ అవ్వగలడు కాన్ఫిడెంట్గా. ఇప్పుడు ఇతను ఈ జానర్ని ఎలా డీల్ చేయగలడు, ఈ రెండు బాగానే చేశాడు, బాగుంది. ఇప్పుడు ఈ జానర్ని ఎలా డీల్ చేయగలడు? సరే, ఇప్పుడు మనకి ముంబై నుంచో బాలీవుడ్ నుంచో చాలా మంది ఆర్టిస్టులు తీసుకొచ్చుకుంటున్నారు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు తీసుకొచ్చుకుంటున్నారు. వాళ్ళందరి చేత కూడా ఇలాగ ఆడిషన్లు చేపిస్తున్నారు, చేయించుకుంటారు. చేయించుకోకుండా, నేను అదే చెప్తున్నాను కదా, చేయించుకోకుండా ఆ క్యారెక్టర్ సూట్ అవుతాడని ఫిక్స్ అవ్వకుండా ఏ డైరెక్టర్ తీసుకోడు. ఓకే, ఎవరిని తీసుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడి క్యారెక్టర్కి ఫిట్ అయ్యేవాడై ఉంటాడు. వాడిని ఎక్కడి నుంచి తీసుకొచ్చినా ఆడ యాక్టర్ ఆ క్యారెక్టర్కి ఫిట్ అయ్యేవాడే ఉంటాడు. వాడినే ఎందుకు తీసుకున్నారు ఫిట్ అయ్యేవాడిని అంటే దానికి మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు, మార్కెట్ అవ్వచ్చు, సో కాల్డ్ రీజన్స్ అయి ఉండొచ్చు. దట్ ఈస్ ద డిఫరెంట్ వే. ఓకే, మీరు చాలా పాజిటివ్గా ఉన్నారు ఇండస్ట్రీ పట్ల. లేదు అంటే వచ్చిన అవకాశాలను అప్రిషియేట్ చేయకుండా రాని వాటిని నెగిటివ్గా ఎందుకు అనుకోవాలి అంట నేను. అన్నీ నీకే ఎందుకు ఇస్తారబ్బా, నువ్వు ఒక్కడే ఉన్నావు ఏంటిడా, నేను ఒక్కనే ఉన్నాను ఏంటి, బొచ్చిన మంది ఉన్నారు, మనకొక్కరికి అన్ని క్యారెక్టర్లు అంతా మన ఎందుకు వస్తాయి, రావు కదా. కరెక్టే. సో వచ్చిన దాన్ని ప్రాపర్గా చెయ్యి, నీకు తెలియకుండా ఎవడో కన్సిడర్ చేస్తాడు, వాడి కథలో నేను ఊహించుకుంటాడు, అరే ఈడైతే నన్ను ఫిల్ చేస్తాడు అనుకుంటాడు. అది కదా బ్యూటీ. మనకు రాలేని దాని గురించి కంటిన్యూగా నెగిటివ్ 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 అంటే ఇంక జీవితం మొత్తం నెగిటివ్గానే ఉంటుంది. ఓకే. అండ్ నాగ చైతన్య గారి విషయానికి వస్తే, మీరు నాగ చైతన్య గారిని ఎప్పుడు కలిసినా మీ లైఫ్లో ఒక మ్యాజిక్ జరుగుతూ వస్తుంది. ఆయనతో మీకున్న ఆ మెరాకిల్ ఏంటి అసలు? మెరాకిల్ అదేనండి. ప్రాబ్లం ఏంటంటే నాతోటి నేను కలిసినప్పుడు చాలా బాగుంటాం, ఇంకా కలిసినంత సేపే, దాని తర్వాత కమ్యూనికేషన్లో ఉండం కదా బేసిక్గా. తండేలు చేసినంతకాలం నాగ చైతన్య గారు అంటే మాకు ఫస్ట్ నుంచి అది ఉంది కాబట్టి చాలా బాగుంటారు. నాగ చైతన్య గారు వెరీ కూల్గా చాలా బాగుంటారు. ఇంక అంతే, ఇంకా సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కలిస్తే మాట్లాడుకోవడమే. అది ఆ సెట్స్లో మీకు మంచి అనుభవం అంటే చెప్పండి. తండేల్లో సాయి పల్లవి గారు, నాగ చైతన్య గారు. తండేల్లో చాలా మంచి మూమెంట్స్ ఉన్నాయి. బేసిక్గా నాకు బాగా అనిపించింది ఏంటంటే నాగ చైతన్య గారి మీద చాలా ఇంప్రెస్ అయ్యాను. అంటే తను అంటే ఆ సినిమాని ఆ క్యారెక్టర్ని ఎంత డీప్గా ఫీల్ అయ్యాడు అని చెప్పడానికి సెన్స్. జైల్లో పాకిస్తాన్ జైలుకి వెళ్ళిపోయిన తర్వాత బొడ్డోడు ఉంటాడు కదా, అవును, బాగుంటుంది. ఆడికి ఫేవర్ వస్తే కొంచెం తడిగుడ్డు వెట్ట చేసి నాగ చైతన్య గారు ఇక్కడ అంటుంటాడు, కాలు కాడ ఇంకో క్యారెక్టర్ కూర్చొని కాలుని ఇలా అంటుంటాడు. నాగ చైతన్య గారు అన్నారు, అవును వీడు నాతో కదా క్లోజ్ యాక్సెస్, నేనే అంటాను కాళ్ళకే. ఓకే, ఇప్పుడు వాడి ఫీట్కి నేనే రఫ్ చేస్తాను, ఎందుకు లేదు సార్, నో ప్రాబ్లం. లేదు ఏంటి అని ఆయన వెళ్ళి అతని కాళ్ళు పట్టుకొని చేసి, అంటే క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్, క్యారెక్టర్ తీసుకోవటం, క్యారెక్టర్ ఓన్ చేసుకోవటం, అది
చాలా డీప్గా చేశారు ఆ సినిమాకి ఓకే. నా చైతన్య గారు కూడా. అందుకే ఫిల్మ్ అంత రిఫ్లెక్ట్ అయింది. ఉమ్. నాకు బాగా అనిపించింది. అంటే అది చేయకపోవడం వల్ల ఏం కాదు, కానీ తను ఓన్ చేసుకొని చేశారు సార్ ఇన్వాల్వ్మెంట్. అండ్ జోష్ మూవీ విషయానికి వస్తే ఆ కథ కానీ ఆ క్యారెక్టర్స్ కానీ నాకు నిజంగా చాలా ఇష్టం జోష్ మూవీ. బట్ ఆ టైంలో ఎందుకో అంత గొప్ప రిజల్ట్ రాలేదు. జోష్ సినిమాకి మీకు చాలా క్లాసులు కూడా తీసుకున్నారు, 1.5 month 2 months అని చెప్పేసి ఫ్రీగా ట్రైనింగ్ కూడా ఇచ్చారని చెప్పి అనమాట. నాకు జోష్ ఆ వాతావరణం గురించి, ఆ సినిమా జర్నీ గురించి కాస్త చెప్పండి. ఇది పర్సనల్గా నాకు ఇష్టం, అందుకని అదేం లేదు, 200% చెప్తాను. దాన్ని మేము చేసిన సినిమానే ప్రౌడ్గా చెప్పుకుంటాం, దాన్ని ఏముంది అయ్యే బాబోయ్. యాక్చువల్ నాకు డిగ్రీ ఫైనల్ ఇయర్లో అలా ఆడిషన్స్ జరుగుతుందని తెలిసి వచ్చాను. నాకు జీరో ఐడియా బిఫోర్ దట్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి తెలిసి వచ్చాను అనమాట. తెలిసి మేము ఆడిషన్ ఇవ్వటం అంటే యాక్చువల్గా ఒక 10,000 మెంబర్స్ వచ్చారు ఆడిషన్కి ఓవరాల్గా జోష్లో. దాంట్లో సింగిల్ ఆడిషన్ చేసి 1 monthలో ఒక 1000 మెంబర్స్ని ఫైనల్ చేశారు. ఆ 1000 మెంబర్స్లో ఉన్నా నేను. అమ్మయ్యా ఉన్నాను రా అనుకున్నా. కట్ చేస్తే 1000 మెంబర్స్ ఉన్నారు. 1000 మెంబర్స్కి ఆడిషన్స్ ఉన్నాయి అన్నారు. ఈ 1000 మెంబర్స్ని గ్రూపులుగా డివైడ్ చేసి వీక్లీ 2 days ఉంటాయి క్లాసెస్ వీళ్ళకి. ఈ 2 daysలో సింగిల్ పర్ఫార్మెన్స్ చేయాలి, ఒక గ్రూపులుగా ఒక కాంబినేషన్ పర్ఫార్మెన్స్ చేయాలి. కాంబినేషన్లో సింగిల్లో చేసిన వాళ్ళలో రామానంద్ సార్ వచ్చి ఫిల్టర్ చేస్తారు. ఓకే. అలా ఒక 3 months ప్రాసెస్లో ఒక 30 members బయటకు వచ్చాం. 10,000 నుంచి 30 అయింది. 30 మెంబర్స్కి 1.5 month కంటిన్యూ క్లాసులు చెప్పారు. ఇమ్మీడియట్గా షూట్ నిజంగా జోష్లో దిల్ రాజు గారికి, వాసు వర్మ గారికి మేము థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మాకు ఫ్రీగా యాక్టింగ్ నేర్పించి ప్రాక్టికల్గా తీసుకెళ్లారు. మనం ఏదైనా యాక్టింగ్ స్కూల్కి వెళ్ళాం అనుకోండి, వాళ్ళు యాక్టింగే నేర్పిస్తారు. అంతే కదా. ఆపర్చునిటీస్ మనం ఫైండ్ చేయాలి. మేము జోష్ వాళ్ళు అందరం దిల్ రాజు గారికి, వాసు వర్మ గారికి వీ షుడ్ సే థ్యాంక్స్. ఎంత ఇచ్చారు రెమ్యునరేషన్? రెమ్యునరేషన్ ఏం లేదు, ఏదో మాకు మినిమం ఖర్చులకి ఇచ్చారు. అది ఓపెన్గా ఏమండి, ఇప్పుడు నేను ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళానండి, ఎంత పే చేయాల్సి వస్తుంది? ల్యాక్స్లోనే ఉంటుంది. ల్యాక్స్ మరి మన రెమ్యునరేషనే కదా. అంతే. ఇంకేంటి గుర్తుపెట్టుకోండి, మేము వర్క్షాప్కి వెళ్ళినప్పుడు ఫుడ్ వాళ్ళే ప్రొవైడ్ చేసేవాళ్ళు. మరి షూటింగ్కి వెళ్ళినప్పుడు ఫుడ్ వాళ్ళే. ఇమ్మీడియట్గా మనం ఎన్ని ల్యాక్స్ పెట్టి పే చేసినా మనకు వర్క్ ఇవ్వరు కదా. మాకు ఇమ్మీడియట్గా ప్రాక్టికల్కి వెళ్ళాం, షూట్కి వెళ్ళాం. షూట్ ఎక్స్పీరియన్స్ ఇస్ ద డిఫరెంట్. తర్వాత ఎప్పుడైనా కలిసారా దిల్ రాజు గారిని? సార్ నేను ఇలా వచ్చిన ఆర్టిస్ట్ని, మీ సినిమా వల్ల ఇలా నా లైఫ్ ఇలా. కలిసినప్పుడు చెప్పాను, వెరీ గుడ్ అమ్మా, బాగా చేయండి, ఆల్ ద బెస్ట్, గుడ్, కీప్ గోయింగ్ అని. చూస్తున్నాను ఈ మధ్య మంచి సినిమాలు చేస్తున్నాం, గుడ్, కీప్ గోయింగ్ అని అంటారు. అంటే ఆయన రిసీవ్నెస్ ఎలా ఉంటుంది? బాగుంటుంది, చాలా పాజిటివ్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు శంబాల మమ్మల్ని అందరిని కూడా దిల్ రాజు గారు, వాసు వర్మ గారు ఎలా అంటే కిడ్స్ లాగా, వాళ్ళ స్టూడెంట్స్ లాగా చూస్తారు. మేము వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళం కదా. అంతే కదా. మాకు ఆ క్లోజ్ యాక్సెస్ కూడా ఉంటుంది. వాసు వర్మ గారు అయితే కలిస్తే నవ్వుతా ఒక 10 నిమిషాలు మాట్లాడుకుంటాం. అంటే మేము వాళ్ళ దగ్గర నుంచి స్టెప్స్ నేర్చుకున్నాం. అంటే బేసిక్గా చెప్పాలంటే ఆలు నేర్చుకున్నాం, ఓనమాలు నేర్చుకున్నాం మేము వాళ్ళ దగ్గర. మా గురువుగారులు మాకు చాలా రెస్పెక్ట్ ఉంటుంది. మంచి రైటింగ్ ఉంటుంది సినిమాలో వాసు వర్మ గారిది. బట్ జోషు మగధీర ఇచ్చిన ఇంపాక్ట్ వల్ల, మగధీర ఆల్రెడీ రన్నింగ్లో ఉండడం వల్ల అనుకున్నంత సక్సెస్ అవ్వలేదా? మీకు గుర్తుందా? గుర్తుంది, కానీ బేసిక్ అంత అనాలిసిస్ చేసే మైండ్ కాదు మనకి. అంటే ఎర్లియర్ డేస్లో మనకి అంత అనాలిసిస్ చేసే మెచ్యూరిటీ ఉండదు కదా బేసిక్గా. అప్పుడే కొత్త, మనం అంత డీప్గా తెలియదు కదా, మనకు అంత నాలెడ్జ్ ఉండదు కదా. ఇప్పుడు మనం చూసుకుంటే అంటే ఇది మీకు సంబంధం లేని ప్రశ్న, చెప్పాలనుకుంటే చెప్పండి, లేకపోతే ఇప్పుడు మన టైర్ 1 హీరోలు ఉన్నారు. ఎవరో ప్రభాస్ గారు కానీ, అల్లు అర్జున్ గారు కానీ, ఎన్టీఆర్ కానీ, రామ్ చరణ్ గారు కానీ, వీళ్ళంతా కూడా, మహేష్ బాబు గారు కానీ, వీళ్ళంతా కూడా ఇప్పుడు మనకి టైర్ 1 హీరోలు. బట్ వీళ్ళందరికీ ఒక క్యారెక్టర్స్ రాసి ఆ కెరీర్ బెస్ట్ ఫిల్మ్స్ ఇచ్చిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. ఇప్పుడున్న టైర్ 2 హీరోలకి అలాంటి డైరెక్టర్ లేడు. మీకు ఆ గ్యాప్ అర్థమవుతుందా? ఒక సినిమా లవర్గా చెప్పండి. వీళ్ళందరూ చిన్న హీరోలుగా ఉన్నప్పుడు అది ఫ్రాంక్గా డీప్గా చెప్పాలంటే అంత క్లియర్ అబ్జర్వేషన్ అయితే లేదు నాకు. మీరు ఇప్పుడు ఏదైతే కోడ్ చేశారో, జర్నీ అండి. ఒక్కొక్కసారి కొన్ని తగులుతుంటాయి. పూరి గారు అంతే, ఒకరే అంతే. ఆయన వచ్చారు, మళ్ళీ పూరి గారు రారు. మళ్ళీ ఇంకో పూరి గారు రావాలంటే ఇంకోటి ఎవడో కొత్తోడు రావాలి. పూరి గారు అయితే రారు. పూరి గారు ఇస్ ద డిఫరెంట్. మీరు ఎప్పుడన్నా కలిసారా ఆయన్ని? కలిశాను, బట్ క్లోజ్గా మాట్లాడలేదు.
జస్ట్ క్యాజువల్గా అంతే. అంటే ఆ ఆపర్చునిటీ రాలేదు. ఓకే. మీ వీడియో ఏదైనా వాళ్ళకి వెళ్ళి రీచ్ అయ్యి వస్తే ఒక్కసారి కలిసే అవకాశం దొరికితే ఐఎమ్ వెరీ హ్యాపీ. కలవడం అంటే వర్క్ చేయకపోయినా పర్లేదు, ఒక 5 మినిట్స్ మాట్లాడాలి పూరి సార్తో. ఆ పూరి గారితో. ఒక 5 మినిట్స్ మాట్లాడాలి అంతే, నాకేం వద్దు ఆయన నుంచి. నిజంగా ఆయన చూసి సార్ మీరు చూస్తే ప్లీజ్ సార్ జస్ట్ ఒక 5 మినిట్స్ కమ్యూనికేషన్ సార్ అంతే. సినిమా ఆఫర్ అనేది మీ ఇష్టం, అంటే వేరే ఇప్పటికీ మీకు అంతే ఇష్టమా? అంతే ఇష్టం. పురి గారు నేను ఎప్పటికీ పురి గారు చెప్పిన కొన్ని ఉంటాయి కదా వీడియోస్, అవి వింటుంటాను. బ్రాడ్కాస్ట్ వింటుంటాను, ఆయన చెప్పిన బ్రాడ్కాస్ట్. అండ్ అదే మీ గురించి తెలుసుకునే ప్రయత్నం నాకు తెలిసిన ఇంకో విషయం ఏంటంటే, కోటా శ్రీనివాసరావు గారిని ఆయన ఏదో ఒక యాక్టర్ గాను ఒక మనిషి అలా కాకుండా ఒక గురువుగా ఒక దేవుడిలా భావిస్తారు శివకార్తిక్ అని చెప్పి చాలామంది చెప్పారు. ట్రూ అండి. నాకు ఆయన ఒక అద్భుతంలా కనపడతారు. అన్ని క్యారెక్టర్లు ఏంటండి బాబు, ఎలా చేశారండి ఆయన, నమస్కారం పెట్టాలి అంతే ఆయనకి, అంతే. ఇంకా అసలు ఎలా చాలా ఇష్టం ఉంటుంది మీకు అసలు అది ఎలా అసలు ఎలా అన్ని క్యారెక్టర్లు, అన్ని వేరియేషన్లు, అన్ని బాడీ లాంగ్వేజ్లు ఎలా, అది ఎలా పాసిబుల్ అయింది అసలు? ఇది కోటా శ్రీనివాసరావు గారికి ఎలా నిజంగా ఆయన నిజంగా అంతే. ఆయన చనిపోయినప్పుడు వెళ్ళారా? వెళ్ళాను కలిసాము, లాస్ట్ షాట్ చూసుకున్నాం. అంటే చాలా బాధ అనిపించింది. అంటే వండర్ఫుల్ పెద్ద బుక్ అండి, యాక్టర్కి పెద్ద బుక్. ఆయన్ని ఫాలో అయ్యి ఆయన చేసిన పర్ఫార్మెన్స్లు చూస్తే చాలు నేర్చుకోవచ్చు, పెద్ద బుక్. కోట గారు కాకుండా మీకు బాగా నచ్చే ఇంకా యాక్టర్స్ ఎవరు? ప్రకాష్ రాజ్ గారు అన్న, నాజర్ గారు, ప్రకాష్ రాజ్ గారు అన్న చాలా ఇష్టం. శివాజీ రాజా గారు కూడా నాకు చాలా బాగా ఇష్టం. ఓకే. శివాజీ రాజా గారు కూడా చాలా బాగా ఇష్టం. బ్రహ్మాజీ గారు చాలా బాగా ఇష్టం. శివాజీ రాజా గారిది నాకు చాలా బాగా నచ్చుతుంది అది. ఓకే. ఆయన కూడా చాలా లాంగ్ కెరీర్ కదా. చాలా లాంగ్ కెరీర్, చాలా మంచి, నాకు బాగా అనిపిస్తుంది శివాజీ రాజా. అంటే శివాజీ రాజా అన్నారు కాబట్టి నాకు శివాజీ గుర్తొచ్చారు. ఇప్పుడు ఇండస్ట్రీ అంతా బాగా హీట్గా ఉంది బయట, శివాజీ వర్సెస్ అనసూయ అని చెప్పేసి. అది ఏమోనండి, అవి అంతా మనకు తెలియదు. అంటే నేను పిఆర్ నా గురించే తెలుసుకోను, నా గురించే పిఆర్ మెయింటైన్ చేయను, ఇవన్నీ దీన్ని బట్టి నా గురించి సంబంధం లేదు, మనకి సంబంధం లేని విషయాలు. నెక్స్ట్ ఏంది శంబాల తర్వాత మీ అప్రోచ్ ఎలా ఉండబోతుంది, మీ ప్లానింగ్ ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ హైదరాబాద్ చేశాను, చాలా బాగుంటుంది. అదే నెక్స్ట్ నేను చూస్తున్నాను, ఐఎమ్ లుకింగ్ ఫర్ ద బెస్ట్ రోల్స్. నాకు కూడా డిఫరెంట్ రోల్స్ చేయాలని ఉంది, డిఫరెంట్ యాంగిల్లో చేయాలని ఉంది. సో అలాంటిది ఏదైనా వస్తే క్యారెక్టర్ దాని గురించి వర్క్ చేసి ఆ క్యారెక్టర్ ఎలాంటి రిక్వైర్మెంట్ కావాలని స్టడీ చేసి చేయాలని ఉంది. సో వెయిటింగ్ ఫర్ ద ప్రాపర్ ప్రామినెంట్ రోల్స్ అనమాట. ఓకే. అంటే దానికి మీరు ఎలా రెడీ అవుతున్నారు? అంటే ఇప్పుడు దాకా కెరీర్ ఒక స్టెప్, ఇకపైన మీకు రాబోయేది కానీ నాకు తెలిసి ఖచ్చితంగా మీ స్కేల్ అయితే పెరిగింది శంబాల తరువాత. అండ్ దానికి ముందు పడిన అఖండ కానీ లేకుంటే డాకు కానీ, డాకు ఇయర్లోనే పడింది. సో చాలా మంచి వరుస, తండ్రి కానీ చాలా మంచి వరుస సినిమాలు ఇచ్చారు. సో ఖచ్చితంగా మీ స్కేల్ పెరిగింది. సో మీరు ఎలా ప్రిపేర్గా ఉండబోతున్నారు 2026కి? అదే అంటే ప్రిపేర్ మీన్స్ అంటే మనకు వచ్చే క్యారెక్టర్ కోసం మోర్ వర్క్ చేయాలి, మోర్ ఎలర్ట్గా ఉండాలి. ఇప్పుడు మన ఒక డైరెక్టర్ కన్సల్ట్ చేసి రాసినప్పుడు దానికి ఎలా వర్క్ చేయాలి, మనం వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకొని మనం ఏం చేయొచ్చు ఆ క్యారెక్టర్ కోసం స్టడీ చేసి అలా. సో ఆల్ ద బెస్ట్ అండి. రాబోయే ఈ వరుస మూవీస్ కానీ లేకపోతే రాబోయే ఇయర్స్లో కానీ మీరు ఇప్పటికే సక్సెస్ఫుల్ యాక్టర్, అలాగే ఇది ఇలాగే జర్నీ అవుతూ ఇంకా ఎక్కువ పిఆర్ పెంచుకొని ఎక్కువ మంది ఆడియన్స్కి రీచ్ అయ్యి మీ కెరీర్లో ఇంకో సక్సెస్ఫుల్ పాత్ ఏర్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రాజు, థ్యాంక్ యూ సో మచ్. అలానే నేను కూడా నేను హెల్ప్ అడుగుతున్నాను, ఆ పిఆర్ టిప్స్ అయ్యి చెప్పు కొంచెం మీ వాళ్ళు కూడా చెప్పండి ప్లీజ్ అండి. నా పేరు శివకార్తిక్, కార్తికేయ అని కొట్టొద్దు, శివాకి కార్తిక్కి గ్యాప్ ఇవ్వద్దు, ఓన్లీ శివకార్తిక్ అని కొట్టండి. తొందరలో నన్ను కూడా చూస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.